నమస్తే నమస్తే వైజాగ్. మనం ఈరోజు వైజాగ్లో ఉన్న జూ పార్క్ అయితే వెళ్తున్నాం. ఈ జూ పార్క్కి టూ వేస్ ఉన్నాయి. ఒకటి మధురవాడ సైడ్ వెళ్ళొచ్చు, రెండోది బీచ్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. మీరు జూని ఎంజాయ్ చేద్దామని మధురవాడ సైడ్ నుంచి వెళ్ళారంటే ట్రాఫిక్లో ఇరుక్కొని జూకి వెళ్ళాల్సిన ఎంజాయ్మెంట్ అంతా పోతుంది. అదే మీరు బీచ్ సైడ్ నుంచి వెళ్తే బీచ్ సైడ్ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మీరు జూ పార్క్ వరకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మన బీచ్ సైడ్ ఉన్న వ్యూ పాయింట్స్ ఎంత బాగున్నాయో మీరు కూడా చూసేయండి. వన్స్ మీరు జూ పార్క్కి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్ అనేవి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ టికెట్ వచ్చేసి ఒక పర్సన్కి 70 రూపీస్, అది అడల్ట్కి అయితే. రిమైనింగ్ వాళ్ళకి నాకు అంత ఐడియా లేదు, నేను తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్స్ డిస్ప్లే చేస్తా, మీరు కూడా చూసండి. మీకు టికెట్ తీసుకున్నాక మీకు మన జూకి ఆపోజిట్న పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో వెహికల్స్ అయినా కార్స్ అయినా మీరు అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపిస్తా, మీరు ఒకసారి చూసేయండి. మీరు కావాలంటే కార్ని జూలోకి తీసుకువెళ్ళచ్చు. దానికి సపరేట్గా టికెట్ తీసుకొని మనం కారు మీద జూ అంతా తిరగచ్చు. లేదు అనుకుంటే మధురవాడ సైడ్ నుంచి ఎంటర్ అయ్యే వాళ్ళకి సైకిల్స్ ఉంటాయి. అదే బీచ్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. ఇవి మనం టికెట్ తీసుకొని వీటి మీద జూ అంతా తిరగచ్చు. మనకి రైట్ సైడ్ జూ ప్లాన్ ఉంటుంది, అది చూసుకొని మనం జూ మొత్తం తిరగవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే మీరు జూకి విజిట్ చేసేటప్పుడు మ్యాక్సిమం వెహికల్ మీద కాకుండా బై వాక్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా బై వాక్ వెళ్తే మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ జూలో ఉన్న యానిమల్స్ అన్నీ చూసుకుంటూ మీరు ఈ జూ మొత్తం ఎంజాయ్ చేస్తారు. నేను ఈ వీడియోలో నా ఫ్రెండ్ కలిపి ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ వచ్చాను. సో అందుకే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఫుల్ వీడియో చూస్తే ప్రజెంట్ వైజాగ్ జూలో ఉన్న ప్రతి యానిమల్ని మేము క్యాప్చర్ చేసి ఈ వీడియోలో చూపించాం. దాంతోపాటు మేము ఈ జూలో ఎలా ఎంజాయ్ చేసాం అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. రాకీ, హాయ్ బ్రో. జూలో నిన్నే చూడాలిరా మేము. ఎందుకని? దేర్ ఆర్ యు గో అంటమా? జూలే ప్లాన్ ఎక్కడ, మనం ఎక్కడ ఉన్నాం చెప్పాలా? ఎంట్రన్స్ గేట్ ఎక్కడ? ఎంట్రన్స్ గేట్ ఉంది, ఇక్కడ ఉంది. మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఈరోజు ఎలా తిరగాలంటే చెప్పరా. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇటు తిరిగి అక్కడ చూసాక మళ్ళీ ఇటు వచ్చి ఇలా రావాలి ఇక్కడికి. ఎందుకంటే అటు వెళ్ళగానే అవుట్ సైడ్ అనమాట, అక్కడ గేట్ ఉంది కదా. అదంతా ఓకేరా. ఈ జూ పార్క్ లో నిన్నెక్కడ చూడాలి చెప్పు ఈ లిస్ట్ లో? ఇదే రాకి, నీ గురించి ఎక్కడ స్పెషల్ గా వేసాడు రా ఒకటి. మా గురించి నా గురించి చూడరు ఇక్కడ వేసాడు. జీబ్రా 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 క్రాసింగ్ అంటే తెలుసా నీకు? వేణు సార్, ఆల్జిబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జిబ్రా సార్. జీబ్రా క్రాసింగ్ అంటే మా తమ్ముళ్ళు అక్కడ కనిపించేది కానీ ఇక్కడ కాదు. ఓకే, మొత్తం మ్యాప్ అనమాట, జూ మ్యాప్. ఓన్లీ బేస్ అనమాట ఇది. ఇది బేస్. ఇక్కడ ఏదో నదిలా ఉంది, నదేనా? అదే ఈత వచ్చారాదా నీకు? నాకు రాదు ఈత రాదంట. ఏటో మగాడు పుట్టిసేది. నీకు వచ్చా? ఇక్కడ ఏమి ఉంటాయి అన్న? అదంతా నీకు వచ్చా? అదే చెప్పు. వచ్చు కాకపోతే రాదు, అంతే తేడా. ఇదా ఇప్పుడు చూద్దాం. ఏంద్రన్నా
చెప్పు వద్దులే, వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడితే మనకి ఇంగ్లీష్ వచ్చాను తెలియాలంటే మనం ఇంగ్లీష్ మాట్లాడకూడదు. అరే కరెక్ట్, మర్రి చెట్టు మీద కాకులు ఇదిరా అనే ముసలు ఉంటాయంట. ముసలికి ఇంగ్లీష్ ఏమంటే క్రొకోడైల్. 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 అక్కడ ఒక ఇక్కడ ముసలి క్రొకోడైల్ కనిపించింది ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఒకటి కనిపించట్లేదు. అవేంటన్నావే బాతులా? ఒరే రే. ఒరే ముసలు ఉందరా అక్కడెక్కడ ఉంది? అదిగో 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 అదిగో, చూసావా? కనిపించిందా నీకు కూడా? కాకపోతే లోనకి నో ఎంట్రీ. లేదు లేదు, అదే ఇదో నన్ను వస్తా చూడు, ఇప్పుడు వస్తా చూడు. మేబీ రావచ్చు బయటికి. రాయే అల్లం మూలం అది ముసలేనండి, చెక్కలా ఉంది చూసావా? చెక్కలాగా. అదే చూసాను నేను కూడా. బట్ ఇదేంటంటే ఇది చేపలు కూడా ఇది వెళ్ళింది పచ్చి. అదిగో దాని ముందర కొంచెం జూమ్ చేయండి. రాయే బయటికి. అది ఎలా వచ్చింది? ఫస్ట్ టైం ముసలి మేము కూడా చూడటం చాలా చక్కగా ఉంది. చిన్న పిల్లరా అది. చిన్న పిల్ల తల్లి అక్కడ ఉంది. అయితే వేసేద్దాం, మొదలు వచ్చింది వేసేద్దాం. నైస్ అలా. అది చూడ రెండు వచ్చి అల్లది ఒకటి 3. అక్కడ ఒకటి తినాలరా. తినాలి. అదేంటది, కొంగ లేకపోతే ఇంకేంటది? కానీ కొంగ కాదు. కొంగ బ్రైడ్. ఎంతో చక్కగా అనిపించింది ఈరోజు క్రొకోడైల్ చూసినందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూద్దాం అనుకుంటాం కానీ ఒక్కసారి కూడా చూడలేదు. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. అవి చూద్దాం. ఇటు అటు వెళ్దా ఒకసారి అలా ప్లాన్ ఉంది కదా, ఆ ప్లాన్ ఫోటో తీసుకుందా. ఆ ప్లాన్ లో చూసుకుంటూ వెళ్దాం. తీసావా? ఓకే. ఇటువైపు ఏముంది చూడు, ఈ బ్రిడ్జ్ బాగుందిరా. వెళ్దాం. ఇదిరా కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి బల్లలు, కానీ అసలే లేవు. నువ్వు చెప్పింది ఇది ఒక బ్రిడ్జ్ అంటారు అనమాట. మీకు తెలిసిందే. కాకపోతే చూడడానికి బ్రిడ్జ్ దేంతో కట్టారు సార్ మీరు? ఇది ఒక మెటీరియల్ అనమాట, మామూలు మెటీరియల్ కాదు ఇది. ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్. కానీ కిందకి చూస్తే మాత్రం కొంచెం చాలా ఒక పక్క వాటర్, ఇంకో పక్క కొంచెం డ్రై అయిపోయేటట్టు ఉంది. చూడడానికి కొంచెం హర్రర్ థ్రిల్లింగ్ గా ఉంటాయి చూసావా, హర్రర్ మూవీస్ లో చూపిస్తారు, అట్లా అనిపిస్తుంది. చెప్పనా, దీనికి కూడా ఒక 2 క్లిక్స్ తీసుకుందాం ఫొటోస్. ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంది. నిజంగా బాగుందన్న. ఒకవైపు డ్రై పాండ్, ఇంకోవైపు వాటర్ పాండ్. కమన్ మ్యాన్. చూద్దాం ఇక్కడ ఇంకెన్నో కనిపిస్తాయో, ఇంకెన్నో చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం. రూమ్ ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఏం రూమ్ అన్నది? దెయ్యాల రూమ్ అంటారా? ఏదో రూమ్ అన్న. ఇక్కడ ఉప్పు నీటి ముసలి ఉందంట. ముసలియా? ఉప్పు నీటి ముసలి అంట. చూడండి guys, ఉప్పు నీటి ముసలి. అంతే, ఉప్పు నీళ్ళు ముసలి, నార్మల్ నీళ్ళు ముసలి. సాల్ట్ వాటర్ క్రొకోడైల్ కాదన్న, ఇప్పుడు సాల్ట్ వాటర్ క్రొకోడైల్, నార్మల్ వాటర్ క్రొకోడైల్ అన్ని ఇన్ని ఉంటాయా? మనకు తెలియదు కానీ. మనకు తెలిసింది ఒకటే, క్రొకోడైల్ మాత్రమే. అది ఉప్పుదామని, చప్పడదామని, ఏదైనా అల్లదు. మీకు కనిపించిందా? 1 సెకండ్ జూమ్ చేస్తున్నా. ఇది ఈ స్టోర్ మీద ఫోటో తీ, ఇలా ఉంటుంది అంట. సాల్ట్ వాటర్ క్రొకోడైల్. సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అంట. వ్యూ బాగుంది దాని చూడండి. రండి ఇట్లా చూపిస్తా. బట్ చూడడానికి కూడా అట్లానే కనిపిస్తుంది మాకు కూడా. అన్న అడుగు అన్న, మీకు అది కనిపించిందా? అన్న ఫోన్ వేసేద్దామా? సాల్ట్ వాటర్ క్రొకోడైల్ చూపిస్తున్న ఇంట్రోవర్ట్ కిరణ్. ఓన్లీ ఒకటే ఉన్నట్టుంది. బయటకు ఒకటే ఉందన్న. ఇప్పుడు దీనికోసం సపరేట్ సముద్రం నుంచి నీళ్ళు తెస్తారంట. దీని గురించి నాకు అదే డౌట్ అనిపిస్తుంది. లేదంటే ఈ వాటర్ లోనే సాల్ట్ వేసేస్తారా? బట్ నో బ్రో, ఇంకోటి కనిపించిందా నీకు? అల్లదు కదా. మీకు కూడా కనిపించిందా? ఇదిగో
ఊరు అదే చచ్చిపోయిన శవం లా ఉంది. ఇది కూడా అలాగే అంటే ఇవి బయటకు వస్తాయంట బ్రో, ఇవి అంటే వాటర్ లో కాకుండా బయట కూడా ఉన్నాయంట అనిపిస్తుంది నాకు కూడా. క్లోజ్ Maybe రేంజ్ లో ఉంటాయేమో చూద్దాం. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు. వాటి స్థావరాలు కలిగి నేను ఏమనుకున్నానంటే ఓన్లీ వాటర్ లోనే ఉంటాయి కదా అనుకున్నాను. ఒకసారి జూమ్ చేయండి. కొంగలు వేసిన రెట్లు ఎక్కువ ఉన్నాయి రా ఇక్కడ. అది కూడా కరెక్టే. దాని వల్ల ఉప్పు నీళ్ళు అయిపోతాయి. నిజమేనండి పుల్లారావు. నిజమేనయ్యా పుల్లారావు. అది కూడా నిజమే పుల్లారా. చాలా చక్కగా అనిపిస్తుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రోవర్ట్ కిరణ్ 01 and 02. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం కనిపిస్తుందో చూద్దాం. చూడడానికి మేము రెడీగా కొంగ కొంగ జూమ్ ఇట్. కొంగ క్రెయిన్ క్రెయిన్ అందులో ఒక జాతి, దాని పేరు మనకు తెలియదు. తెలుసుంటే బాగుంటేనేమో. ఇప్పుడు మీకు నా ఫ్రెండ్స్ చూపిస్తాను, రండి రండి. ఇదిగోండి మన సత్తిగాడు, రెడ్డిగాడు, నేను. అక్కడ చాలా మంది ఉన్నారు మరి. అదంతా మా బీటెక్ బ్యాచ్ అన్నమాట. అవునా, చాలా బాగుంది మీ బీటెక్ బ్యాచ్. మా లీడర్లు, మా బ్యాచ్, ఇంకా మా రూమ్మేట్స్ అందరం ఇక్కడే సెటిల్ అయిపోయాము ఇంకెందుకని. వావ్, ఇవే ముసళ్ళు, మంచినీటి ముసలు. మంచినీటి ముసళ్ళు అంట. యా, ఈ బోర్డు చూపించరా, చదివే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే చదివేస్తారు. నాకైతే తెలుగు రాదు. చాలా బాగుంది. ఇంచుమించు ఒక 20 or 25 ఉండొచ్చు, ఎందుకంటే ఇటు 25 ఉంటారా. చాలా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అన్నా పెద్దదన్నా. అదే 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 మెయిన్ హెడ్ అనుకుంటా. ఎందుకంటే అపోనెంట్ అవతల సైడ్ కూడా ఉన్నాయి చూసావా, అది ఆ చెట్ల కింద కూడా ఉన్నాయి చాలా. ఇది మెయిన్ లీడ్ అనుకుంటా, లీడర్. ఎంత ఉందరా. మరి దిగితే మాత్రం బతికే ప్రసక్తే లేదు. వాటర్ పైన తేలుతున్నాయి చూడు, ఒక 2. అదిగో మీకు కనిపిస్తుందా guys? ఇది ఒకటిలా ఉంది కానీ బట్ 2 అవి. రాకి ఒకసారి లోనికి వెళ్తావు అయితే. లోనికి వెళ్తే మరి తిరిగి వచ్చే అవకాశాలు లేవు. కాదు, లోనికి వెళ్ళి ఒరే ఆజాము అంటాం కదా. చాలా ఇది చూడన్నా, చూస్తున్నాం. ఏదో దెయ్యాల కొంపలాగా ఉంది. మీకు ఒక దెయ్యాల కొంపలు చూపిస్తా చూడండి ఎట్లా ఉందో. ఇది ఎట్లా అంటే ఇది చాలా భయంకరమైన, ఒకసారి రండి కెమెరామ్యాన్, ఇది చాలా భయంకరం కూడిన విద్య. ఇందులో నుంచి మనం బయటికి రావాలంటే చాలా అదే. ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. ఏంటన్నా నాకు రావట్లేదు సరిగ్గా. డిస్కవర్లు వస్తుంది కదరా. ఏంటంది అది, చెట్ల తుప్పల. ఇక్కడ పడితే మాత్రం బహిష్కరణ. మరి చాలా కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా దొరకదు, కానీ మనం తినాలంటే చాలా కష్టంతో కూడిన పని. రండి మనం. ఒక ఆమెను అడిగాము, బట్ ఏంటంటే ముసళ్ళు ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే ఓన్లీ ఫర్ 3 types అని చెప్పారు. 2 types ఎలాగో అయిపోయాయి. అండ్ థర్డ్ టైప్ అటువైపు చూసాం కదా, నాన్ వెజ్ చేపలు అది 3. ఇవి మంచినీటి వంట. ఇటు నుంచి చూడు, ఇటు నుంచి చూడు, నోరు ఓపెన్ చేసి మరి ఇటు నుంచి చూడండి కొంచెం ఎట్లా ఉందో. ఇది కూడా సేమ్ ఇదే ఫోటోరా. ఇది ఇక్కడ ఎలాగుందో ఇది జూమ్ చేసి అది జూమ్ చేయి, మీకు కనిపిస్తుందా? సేమ్ అలాగే ఉందరా. అది ఇది కూడా కనిపిస్తుందా? రాయి అంత ఇసురేది తింటారా, నోరు మోస్తుంది. చాలా బాగున్నాయి. ఇదిగో బ్రో ఇక్కడ ఒకటి ఉంది చూసావా, ఇది కూడా చాలా పెద్దదిలా ఉంది. ఇల్లు చూడు ఎంత ఉందో. అదిగో ఇది మీకు కనిపించిందా? నుసేస్తే దాని మీద ఎక్కి అంత సాలరా. ఇదిగో ఇవి చిన్నవిలా ఉన్నాయి ఇవి. ఇదిగో వా, వీటిని చూస్తుంటే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. బట్ ఈ క్రొకోడైల్ పని అదిలాగా ఉందరా, పిల్లల కాండమ్మ ఎందుకని అయ్యా. నీలాగే బ్రో. ఆటగాడు సార్, ఆటగాడు, మామూలు ఆటగాడు కాదు. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఏం చూడాలనుకుంటున్నామో. ఇవి జాగ్రత్తగా ఆచితూచి అడిగాయి. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా.
ఇప్పుడు మీకు నేను అతి విచిత్రమైన బ్రిడ్జ్ ఒకటి చూపిస్తా. ఈ బ్రిడ్జ్ ఒకప్పుడు నేనే కట్టాను అనుకుంటా. సో నా సివిల్ ఇంజనీర్ టాలెంట్తో నేను ఒక బ్రిడ్జ్ కట్టా. అది ఎలా ఉందనేది మీకు చూపిస్తా, చూడండి. చూసి ఆనందించండి. కష్టపడి 4 years చదివా బీటెక్. ఈ బ్రిడ్జ్ గురించి Okay. 4 years చదివావు నువ్వు? ఈ బ్రిడ్జ్ చూసారా, చాలా బాగా గట్టిగా ఉంటుంది. అప్పుడెప్పుడో నిన్న 4-5 సంవత్సరాల క్రితం బీటెక్ చదివేశాను, అయినా వేస్ట్ అయిపోయింది. కానీ నేను కట్టినట్టే ఉంది. పొరపాటున నేను బ్రిడ్జ్ కట్టి ఉంటే ఇలాగే కట్టేవాడినేమో. ఆ బ్రిడ్జ్ ఎవరో కట్టారు కానీ వింటే మాత్రం ఏ అన్న, నేనే కట్టానన్న. 10-30 సంవత్సరాల క్రితం పుట్టే. ఓహో, నువ్వు కట్టావు కాబట్టి ఇలా ఉంది అయితే మరి ఈ బ్రిడ్జ్. చూసారా, ఇది వెరీ డెడికేటెడ్. ఓమో వచ్చేయన్నా, మళ్ళీ బ్రిడ్జ్ కూలిపోయిందంటూ. ఇటు నుంచి వాటర్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదే. చూసావా, నేను కట్టిన అందమైన అన్న, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందన్న. అదేదో మనము చూద్దాం, లెట్స్ గో. ఓని ఎందుకు మన మ్యాప్లో చెరువు ఏదో అనుకున్నామే, ఆ చెరువు అనుకుంటా. చాలా బాగుంది అన్న వ్యూ పాయింట్. వ్యూ పాయింట్ చాలా అంటే చాలా చక్కగా ఉంది. ఈ వ్యూ పాయింట్ చాలా అరుదైన వ్యూ పాయింట్, ఎప్పుడు చూడలేదు వ్యూ పాయింట్. రండి చూడండి, చాలా బాగుంది. వాటర్ లేవు కానీ మిగతావన్నీ ఉన్నాయి. మేబీ అలా కూడా అక్కడ ఉండొచ్చు అనుకుంటా, ఎందుకంటే మ్యాప్లో చూసాం కదా వాటర్ వస్తాయని. చెప్పాను కదా అని వచ్చి దేవుడు. ఈ మొక్కలు మన సైడ్ పెరుగుతాయి, అవేనా? అవే మెడిసిన్కి ఏవో యూజ్ చేస్తారు అంటారు, ఆ మొక్కలేనా ఇవి? క్లోజ్గా మొక్క చూడు. ఈ మొక్కని నాకు తెలిసే మెడిసిన్లో వాడతారు అంటారు, అవే కాదా? కరోనాకి వ్యాక్సిన్ అదే బ్రో. కాదు, ఇన్ని కట్టారు, ఎర్ర చందనం ఇలాంటివి కట్టచ్చు కదా మొక్కలు. నీలంటాడు దోపిడీ చేసేస్తాడని. పుష్ప వావ్, మనం చదివితే ఇంకో బ్రిడ్జ్ కూడా ఇప్పుడే కట్టాం. ఒక బ్రిడ్జ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, ఇంతలో ఇంకో బ్రిడ్జ్ కనిపించిందంటే మరెందుకు ఇది కూడా నువ్వే కట్టావని చెప్పొచ్చు కదా బ్రో. యా ఇది నేనే అప్పట్లోనే నా టాలెంట్ని మెచ్చుకొని ఇంకో బ్రిడ్జ్ కూడా కట్టించారు. ఇది నా సెకండ్ బ్రిడ్జ్. అటుకంచి మీకు వ్యూ పాయింట్ కోసం వాటర్ పూల్ పెట్టాను, చూడండి. చాలా బాగుంది, కాకపోతే అది చాలా చెత్తగా ఉంది. ఏ అన్న, అది డిజైన్ కోసం పెట్టాం. గుడ్, ఎల్కేజీలో పడండి. వాయిస్ వస్తుంది. ఇప్పుడు మనం చాలా ఎక్కువ యానిమల్స్ చూడాలి, అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి బ్లాక్స్. ఒక్కొక్కటిగా చూసేద్దాం. బ్రో 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 ఇదేటో కనిపించింది. ఇదేంటిది? మన చెరువు తాబేలు. వావ్, చెరువు తాబేలు. బట్ ఒకటి అల్లది కూడా అనే లోపే ఒకటి కనిపించింది. మీకు అది కనిపించిందా? ఇటువైపు రా, ఇదిగో ఇటు నుంచి కనిపిస్తుంది. వావ్, ఇదొకటి. అలా చిన్న పిల్ల ఒకటి. ఇదిగో ఇక్కడ చిన్న పిల్ల ఉంది. ఇటుకంచి పిల్లలు ఉన్నాయి అన్న, ఇటువైపు. వావ్, పిల్లలు కూడా ఉన్నాయి బ్రో, చాలా కనిపిస్తున్నాయి బ్రో నాకు. ఇదిగోండి. ఏంటన్నా ఇలా కట్టారు? ఇక్కడ చూస్తున్నాం ఒక తాబేలు అయితే. ఇట్లా ఉంటాయంట, చూడండి. సేమ్ ఇక్కడ కూడా అలానే కనిపిస్తున్నాయి, చూసుకోండి. చూసారు కదా గాయస్ ఎలా కనిపిస్తున్నాయో. వావ్, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే మా ఊరి చెరువులో ఎక్కువ చూసే తాబేలు లాగే ఉన్నాయి. మన చెరువులో ఉంటాయి కదా, కాకపోతే ఏంటంటే ఇది డిఫరెంట్, వేరే జాతిలా ఉన్నాయి అన్నమాట. ఇవి చూస్తుంటే అలానే కనిపించాయి. ఇండియన్ ఫ్లాప్ సీల్ టోరాట్.
నీటి బల్లి అంట, చూస్తావా? ఏంటి బ్రో అది? నీటి బల్లి. నీటి బల్లియా? ఆ, మనకి ఇంట్లో ఉన్న బల్లి చూడడమే సిరాకు, అంతే ఇక్కడ నీటి నీటి బల్లి బల్లి. ఒకటి ఉంటుందా? నేనేం పాపం చేశానన్నా నా జీవితం ఇలా అయిపోయింది. యా, చూద్దాం. బట్ ఎక్కడ ఉందో చూసుకుంటే కనిపించట్లేదు. కనీసం బల్లి కాదు కదా, దాని పురుగు తల్లి కూడా కూడా లేదు లేదు. అక్కడ. మరి బల్లి ఉన్నట్ట పోయినట్ట ఏ ముక్క తెలియట్లేదు ఏ బ్రో. బల్లి అనుకుంటే ఉడత వెళ్ళిపోతుంది బ్రో. వావ్, ఏది నీటి బల్లి? చెట్టు మీద పామే కదా. చెట్టు మీద ఉందా? నీటి బల్లి అంట అమ్మ. నీటి బల్లి అంట. ఆ, ఏది ఎక్కడ ఉంది? కనిపించింది? అదిగోరా, కనిపించింది ఉందా? ఇటువైపు నుంచి కనిపిస్తుంది. గాయస్ మీకు ఏమైనా కనిపించిందా? జూమ్ చేయి. వావ్, కనిపించింది కనిపించింది. అదే అలా ఉంది. అది ఎలా ఉందంటే బల్లిలా లేదు, అది ఏదో పాములా ఉంది. అక్కడ కొట్టేసి చంపేసి అక్కడ పెట్టినట్టు ఉంది అది. ఇక్కడెక్కడో పాము ఉంటది అంట బాయ్. చూసారా గాయస్ ఎట్లా ఉందో? మరి చూద్దాం, అది మేబీ అనుకుంటే బయటకు రావచ్చు, ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద గోడలు ఏం కాదు, ఉండిపోయేంత ఇదేం కాదు. మేబీ వచ్చి కానీ ఎందుకు రావట్లేదు? ఇటు నుంచి అటు వద్దామా? అనుకుంటాయేమో. ఇలాగ వెళ్దాం బా. ఇక్కడ ఏదో చూడండి, చాలా చక్కనైన, చెప్పాలా అది కూడా? వద్దులే. ఉడుమ అంటరా? ఉడుమా? ఇప్పుడు ఈ ఉడుమ మీకు ఉడుము తెలిసే ఉంటది కదా. ఉడుమ అదే లైక్ మన విలేజ్ లో కనబడితే కొట్టి చంపేసి తినేస్తుంటారు కదా మన ఆదివాసులు. అండ్ చాలా మంది తింటుంటారు, మనోళ్ళనే కాదు. నువ్వు ఎప్పుడు తినలేదు ఉడుమని? యా బ్రో, నేను కూడా చాలా సార్లు తిన్నా. మళ్ళీ ఎందుకు ఆదివాసుల వరకు వెళ్తున్నా? ఎందుకంటే మనందరం ఒకటే కదా బ్రో. మనం కూడా తింటాం కదా అని చెప్పాలి. ఏది ఇప్పుడు ఎందుకంటే ఉడుము తింటే చాలా మంచిది బ్రో, తెలుసా నీకు? మంచిది అంట కదా, మంచిది కూడా అంట. కాదు, ఎందుకంటే చాలా మంది డాక్టర్సే చెప్పారు, అది ఉడుము తింటే, అంటే నడుము బాధ ఉన్న వాళ్ళకి, ఏదైనా నొప్పులు ఉన్న వాళ్ళకి ఉడుము తింటే, అదే ఉడుము మాసం తింటే, అది వండుకొనే తింటారులే. ఒకసారి ఇది చూపించు, చాలా పెయిన్స్ క్లియర్ అవుతాయంట. ఇప్పుడు ఉడుము పెద్ద పెద్ద గోడలు ఎక్కేద్దా అన్నారు, ఈ చిన్న బట్టలు ఎలా ఉండిపోద్ది అన్నారు? ఆలోచించాల్సిన విషయమే కదా. యా, యూ థింకింగ్. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఆలోచించాల్సిన విషయమే కదా. యా, యూ థింకింగ్. వాట అన్నట్టు. ఏది బ్రో ఈ ఉడుము? నీ అమ్మ కనీసం ఒకటి కనిపిస్తే ఒకటి కనిపిస్తుంది. ఇంతకీ ఉడుము ఎక్కడ ఉందో లేకపోతే వెళ్ళిపోయిందో మొత్తం చూడండి గాయస్. మీకు ఏమైనా కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మానిటర్ లెజెండ్ అట. ఏది ఇది? లెజెండ్ ఇదా? ఇది బల్లే. ఇది బల్లే, కానీ కనీసం ఎక్కడ ఉంది ఇది? కనీసం కనిపించాలిగా. మేబీ లోపల ఎక్కడ ఉంటుంది. ఆ గృహలు మాత్రం బాగా చేశారు, చూసా వాటి స్థావరాలు. ఇదిగో బాగా. ఇదిగో బాయ్, దా కమాన్ కమాన్ గైస్, మీకు చూపిస్తా, చూడండి, మీరే చూడండి, చెప్పడం ఏంటి. అదేంట్రా ఇది? మర్చిపోయానురా. ఉడుములా ఉందా చూడండి. మీకు కనిపిస్తుందా? కనిపించట్లే కదా. నీట్ చాలా బాగుంది కదా. అంటే ఇదో ఒక బ్రీడ్ లో ఉంది, అదొక బ్రీడ్ లో. బ్రీడ్స్ కుక్కలకే అంటారు, వీటికి అంటారు ఈ జాతి. చాలా బాగుంది. ఎంత ఉందా? నీ అంత ఉందన్నది. కొంచెం ఆ బ్రో ఉండొచ్చు, సో అక్కడి దగ్గరికి వెళ్తే కొంచెం ఇలా వచ్చాను. దాని పేరు చదువురా కొంచెం. ఇది గ్రీన్ ఎగ్వానా అంట. ఎగ్వానా ఎందుకు లేరా మనకి? మనకి తెలిసింది మాత్రం ఒకటే, తొండ. తొండను మాత్రమే తెలుసు. తొండ అనేది చూద్దాం, అది చూడడానికి ఊసర వెళ్ళిలా కనిపిస్తుంది, బట్ చూద్దాం. దాని తోక ఎంత ఉంది చూడరా. దాంతో ఒక పాముతో. వాట్? హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు. లోన్ ఏటన్నాయనా? మన మాటలో చెప్పుకున్నట్టు తొండ అంటారు, కాకపోతే తొండ కాదు. చూపించండి, ఇట్లా ఏమంటారు? సేమ్, కాకపోతే కొంచెం జాతులు వేరులో ఉన్నాయి, సేమ్ ఒకేలా ఉన్నాయి.
అదే అదే ఇదొక జాతి ఇలా ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ మేబీ లేదనుకుంటా. ఇక్కడ ఏం పెట్టలేదు. ఇక్కడ ఏం లేదు, పెట్టలేదు. ఇది నిన్ను పెట్టాలని లోన మన ఇద్దరు ఉండిపోతాం అన్న. మరి ఎందుకు? 2 బ్లాక్లు ఖాళీ ఉన్నాయి. ఇగో ఈ బ్లాక్ నీకు, అది నీకు, ఆ బ్లాక్ నాకు. ఓకే దూరిపోతాం అలానే ఉండిపోతాం. జాతి రత్నాలు రాము. ఎందుకంటే ఆ ప్రోటీన్ చూడు పెట్టారు. ఆ ప్రోటీన్ ఈ ప్రోటీన్ మనకు కూడా పెడితే బతికే వాళ్ళమన్నా. ఫార్మ్స్ ఉన్నాయి. ఫార్మ్స్ అంతా చూసాను నేను కూడా. బ్రో ఇదిగో బ్రో కనిపించలే. నేను చూడలే ఎంతవరకు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎంతవరకు అయింది? ఇందాక నేను చెప్పినట్టు మా అన్న నేనేమో ఇక్కడ, మా బ్రో ఏమో ఇక్కడ దూరపడమన్నా. కాకపోతే ఒక్క తెలిసి చెప్పామో తెలియక చెప్పామో తెలియదు. బట్ ఏంటంటే ఇప్పుడు మేము చూసాం. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు దూరిపోదామా లోపల? నువ్వు ఆ పోను, నేనే పోను. పొద్దున్న ఒకసారి కింద ఇక్కడ చూపించు. ఏంటండి వైట్ గా నల్లగా ఎక్కడ కూడా అక్కడ వైట్ బ్లాక్ ఉన్నాయి. కొంచెం వైట్ కదా, వైట్ కలర్ ఫామ్ చూడడం కొంచెం excitement గా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఆ రాళ్ళు పక్కన చూసుకో, స్టోన్స్ పక్కన. ఇప్పుడు చెప్పు బ్రో, లోన్ నువ్వు అక్కడ, నేను ఇక్కడ. కాటరాజు ఉన్నాడు బ్రో ఇక్కడ. మామూలు రాజుకోవాలి. నాగరాజా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి బ్రో. చూసావా ఆ లేయర్లు చూడు. అదే కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. చూసారు కదా guys, ఎలా ఉన్నాయో. అయినా నిన్ను అలా అనిపిస్తే మేము అది కూడా మేము చూడలేదు. ఒక ఫ్యామిలీ పర్సన్ వచ్చి చెప్పారు. చూసుకోండి ఒకవేళ ఎలా ఉందో. మీరు కూడా చూడలేదంటే, ఇంతవరకు వైట్ కలర్ ఫామ్ చూడలేదంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారా లేదు? పడిపోయింది ముసల్ది. అలా కనిపించట్లేదు. డబుల్ ట్యాప్. ప్రేమ జంట వీళ్ళు మూవీస్ లో చూపిస్తారు చూసావా? మూవీస్ లో లైక్ నీకంటి చూపుల్లోకి నా ప్రాణం చేరి చూసావా నువ్వు మూవీస్ లో? అంతే. నేను ఈ భోగి దొక్క చూపించు. భోగి దొక్క, ఆ దొక్క మాత్రం బాగుంది. నువ్వే ఇంట్రడ్యూస్ చేయాలండి. ఏంటుంది ఇక్కడ? ఒకసారి చూడండి బ్రో, చూడండి బ్రో కాదు, చూడండి గైస్, చూడండి ఒకసారి ఏముందో. పైతాన్ అంట. మరి చూద్దాం. ఈ పైతాన్ ఇప్పుడు చెట్లు ఎత్తకాలన్నా, చెట్లు వెతకలే. కాకపోతే నేనైతే చూడని అనిపిస్తుంది. చూడని అనిపించక మీరు చూడను కూడా. ఎందుకంటే నాకు పైతాన్ అంటే చాలా భయం. అదనే కాదు, ఈ చెట్లని ఏ పాము అయినా నాకు చాలా భయం అన్నమాట. మీకు పెద్దది ఒక పులి వచ్చినా భయపడినా కానీ ఒక పాము వస్తే మాత్రం చాలా భయం. ఒక చిన్న పాము వచ్చినా సరే ఆ దేవుడి దయవల్ల కనిపించకుండా ఉంటే చాలు. ఎతికాక వీడియో ఆన్ చేస్తామండి. సో గాయస్, ఇంతవరకు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ లా వెతికాం. వీడియోలో కనీసం ఎక్కడుంది అని వెతికాం. చాలా చోట్ల మొత్తం వెతికేసాం. లాస్ట్ ఫైనల్ గా ఒక దగ్గర చిక్కింది. కనిపించింది అది చిన్నది డాట్స్. అదుగు కనిపిస్తుందా? చిన్నది జస్ట్ చిన్న లేయర్ లా ఉంది. ఏమో బయటికి రాయే. ఇల్లు చెట్టు కొమ్మల్లో ఉంది చూడని. ఇదిగో కనిపించిందమ్మా నీకు బ్రో? కనిపించిందా? దాని ఒళ్ళు ఒకటే కనిపిస్తుంది. ఒకటే కనిపిస్తుంది. అక్కడ ఇదైనట్టుంది. ఇల్లున్నా లోనికి వెళ్ళి ఇల్లున్నా లాక్కుని వచ్చాను దాన్ని. బయటకు రా. అదిగో కనిపించిందా? అది కిందకి అలా ఉంది చూసావా? అది కొంచెం పెద్దదిలాగే అనిపిస్తుంది. లైక్ ఎంత వలం. అది ఎంత ఉందరా? దొక్కలాగా ఒక ఎంత ఉంటదిరా. ఉండొచ్చు, చూద్దాం ఏముంటుందో. కాకపోతే అది ఎందుకు అక్కడ పడుకున్నట్టుంది. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా. సన్ స్క్రీన్ రాయిపించాను కదా, ఎండ నుంచి బయటకు వస్తుంది.
చెప్పనా నీ ఫీలింగ్ ఎలా ఉందన్న ఒకసారి? ఫీలింగ్ అంటే ఏం లేదు, బట్ సన్ లో ట్యాన్, ఎండ్ ఈజ్ కమింగ్, సూర్యుడు వెరీ హై, చెమట కొట్టే It's a chala clear sky. Sud is manding. It's too hot. చెమట కొట్టింగ్ అన్నట్టుగా రాయే చూడడానికి చాలా బయటికి. ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే కొంచెం దగ్గర నుంచి అయితే నేను చాలా అంటే చాలా భయపడతాను, కానీ కొంచెం చూస్తుంటే ఇంకా ఎగ్జైట్. ఇక్కడ ఒకటి ఉందిరా నాయనా, ఎన్నిరా ఇక్కడ ఒక పాము ఉందా? అది ఎన్ని పాము పాములు guys. నాకు పాములు అంటే చాలా భయం వేస్తుంది, బట్ తనేమో పాములు అంటున్నాడు. కనిపించిందా మీకు? అన్న ఇదైతే నువ్వు మెడల్ వేసుకోవచ్చు అన్న, లానికి వెళ్తావు ఇట్లా అన్న అదే పాము అది? చూడ అన్న బోన్ లో చూడన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేయన్న. బోన్ లో చూడు, బోన్ లో కూడా ఒకటి ఉందిరా. ఒకటేంటి రెండు ఉన్నట్టు ఉంది. కానీ స్క్రీన్ లో కనిపించట్లేదు, రెండు పైన అనేదే కనిపిస్తుంది కొద్ది గొప్ప. ఇదే పాము. ఏ పాము ఇది? జెర్రి గొడ్డు అంట. అదేలే మన జెర్రి గొడ్డు, జెర్రి పోతలు అంటాం చూసావా, లైక్ అదే. ఎక్కడున్నది ఏంటి మరి? ఇక్కడ ఏదో చూడలేదు, చలో గాయస్ చూద్దాం. ఏ పాము అంటారు? నాగుపాము అంట. బట్ నాగుపాము మీకు తెలుసు కదా ఎంత పవర్ఫుల్, బట్ ఏంటంటే బోన్ లో ఒకటి కనిపిస్తుంది, బట్ ఇంకోటి ఎక్కడ ఉందో. ఈ బోన్లు నువ్వు కనిపించట్లేదు అన్న, మొబైల్ లో కనిపించింది. అది అక్కడ స్టాప్ చేసింది, ఎందుకంటే నాగుపాము మీకు తెలిసిందే, మనిషిని చూస్తేనే కనబడిపోతాయి అంటారు. ఇంకోటి ఎక్కడ ఉంది? చెట్టు కొమ్మ మీద చూడు. యా, అది వైట్ నాగుపాము ఉంది, తెల్లట్లా ఉంది. ఇంతవరకు ఎప్పుడు అలాంటివి చూడలేదు నేను. యా యా. నువ్వేమన్నా చూసావు బ్రో అట్లాంటి నాగుపాము? నేను ఇప్పుడు చూడలేదురా. బ్రో కొంచెం డౌన్ అయితే ఇంకా కొంచెం హైలో ఇంకోటి కనిపిస్తుంది. కొంచెం డౌన్ కొంచెం డౌన్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి కనిపించిందా, ఇదే దీంట్లో అక్కడ చూడు 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 అల్లదిగో అల్ల పై. ఇది ఇక్కడ కనిపించడమే కష్టంగా ఉందిరా. అలా తీసుకురా, ఇక్కడ ఇటు తీసుకురా, క్లారిటీగా ఉందిరా ఇక్కడ నుంచి. ఆ రెండు కనబడతాయి, రెండు అటు స్థావరాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఏందిరా అన్న ఇది? ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటాయో తెలియదు, బట్ చాలా బాగుంది. మన ఊర్లో నా పాములు జర్రమని వెళ్ళిపోతాయరా. ఇక్కడ మాత్రం చాలా చక్కగా పడుకున్నాయి. మేబీ మూడే కనిపించినట్టున్నాయి. చూద్దాం గాయస్, ఇంకా ఎన్నెన్న కనిపిస్తాయో, ఏడేడు కనిపిస్తాయో చూద్దాం. లెట్స్ చలో గాయస్. మొత్తానికి మన పాము మాత్రం కనిపించలేదు. పైతాన కనిపించింది కదా అక్కడ చిన్న లేరు. ఏ కాట్రాజ్ పక్కన ఉండే బై. కాట్రాస్ మీకు తెలిసిందే కదా, కాట్రాస్. దీన్ని సైంటిఫిక్ నేమ్ అంటే మీకు తెలిసిందే, నాజా. ఏంటమ్మా అది? కింగ్ కోబ్రా అంటారు. నాజా. యా. దీన్నే నాజా అంటారు. ఇది మెయిన్ రూట్. ప్లేస్ బాగుందన్న, చాలా చక్కగా, ఎందుకంటే బ్రో ఏమనుకోకపోతే ఇక్కడ 1 hour పడుకొని వెళ్దాం బ్రో, ఎందుకంటే ఎండ ఎలా కొడుతుందో. సన్ స్క్రీన్ రాయాల్సిందన్న. సన్ స్క్రీన్ అయిపోయింది బ్రో, మరి ఏం చేస్తాం, రాసిన రాయిపోయినా ఒకేలా ఉంటాం, మరి ఏం చేస్తాం మేము. అన్నా లోన్ తుప్పలు బాగున్నాయి అంటే అందగాళ్ళు బ్రో. లోపల ఏమున్నాయి? తుప్పలు, కుక్కల తుప్పలు. ఓ తుప్పల, కుక్కలా అనిపించింది. సో గాయస్, మీరు చూసుంటారో చూడరో తెలీదు, మేబీ చూసే ఉంటారు, మీకు తెలుసు కదా. ఒకసారి చూపించు బ్రో మన ఫోటో కాదు, అది నీట్ టంగ్ మిస్టేక్ అయిపోయింది, జస్ట్ చిన్న ఫిల్లింగ్ మిస్టేక్ అయిపోయింది బ్రో. అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదన్న, నువ్వే తెలుసు. చూడలేదు, బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. సేమ్ నీలాగే ఉంటది అంట అన్న. బ్రో పరువు తీయకు, నువ్వు తమ్ముడు పరువు నువ్వే తీసేస్తున్నావు. ఏముందిలే, నీ కోసం నీటి ఏనుగులు నీ జాతి వచ్చింది, దాన్ని నా మాత్రం చూడవా? అదిగో ఇక్కడ కనిపిస్తుంది. వావ్, ఫస్ట్ ఇక్కడ చూడండి, నీటి ఏనుగు, ఓన్లీ బుర్ర మాత్రమే కనబడుతుంది. అక్కడ కూడా బొర్ర కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒకటే ఉన్నట్టుంది. ఇక్కడ చూడు పక్కన ఉందని ఒకసారి
సేమ్ ఇలా బుర్ర పక్కకు పెట్టు. ఎందుకు మాస్టర్ నన్ను మాత్రం ఇలా వేసుకుంటారు? చూడండి గాయస్ ఎట్లా ఉందో అక్కడ నీట్గా చాలా చూడడానికి చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది నాకు. చూద్దాం అది అరుతుంది అంట ఒకసారి ఒడ్డు పైకి వస్తే తెలుసా. మొత్తం ఎంత హీట్ ఉందో చూడడానికి నాకు ఎందుకు పంది ఆకారంలో కనిపిస్తుంది, బట్ పంది కాదులే. చూద్దాం కొంచెం బాగుంది. కొంచెం సీరియస్నెస్ గా చూస్తున్నా. 1 సెకండ్ డోంట్ డిస్టర్బ్ అనమాట. అది వస్తుంది. సో గాయ్స్ ఇప్పుడు ఒడ్డు పైకి వస్తుంది, చూద్దాం. ఇది నీటెనుగు చిచ్చెళ్ళేటప్పుడు తోకతో కొడుతుంది అంటారా, కిచెన్ మొత్తం తొల్లేసేద్దంట. అవునా? చూసానండి ఇప్పుడు నువ్వు వీడియోకి ఎప్పుడు తొలేసిందా? వీడియోస్ చూడండి. ప్లేస్ బాగుంది వైజాగ్, చాలా చక్కగా ఉంది కదా, చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి నీ ఫీల్ ఏంటో కొంచెం ఒకసారి చెప్తావా? నీ ఫీల్ చూడడానికి చాలా అంటే చాలా ఎక్కడి నుంచో వస్తున్నారు. చూద్దాం మా బ్రో ఫీలింగ్ ఎట్లా ఉంటుందో. ఒకసారి నీ ఫీలింగ్ ఏంటో చెప్పుకో బ్రో. అప్పుడప్పుడు నిన్ను చూసినట్టే అనిపిస్తుంది తమ్ముడు. అస్తమానం నన్ను ఎందుకు మాస్టర్ ఇన్వాల్వ్ చేస్తారంట. సేమ్ నువ్వు మన ఊరు ఏట్లో అలాగే స్నానం చేస్తావు కదా. నాకు ఈత రాదు, ఇంకా ఏట్లో స్నానం చేయడం మాట. ఏట్లో స్నానం చేయడానికి ఈత రావాలి ఏంట్రా, దిగితే దూరిపోతావు. చూడు చూడు నీకోసం ఎదురు చూస్తూ ఉంది అది. పిలవయ్య ఒకసారి. ఏ రైట్ హలో అనియా రానియా ఇట్రా ఉండేది, బట్ ఏంటో. ఇది రెస్టారెంట్. సో మీరు పిక్నిక్ కూడా స్పాట్ చేసుకోవాలంటే మీరు కుకింగ్ చేసుకొని తెచ్చుకోవచ్చు. లేదు మేము ఎక్కడే తిందాం అనుకుంటే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో రెస్టారెంట్లో అయినా తినొచ్చు. మాకు కొంచెం బద్ధకం అండి, నేను కొంచెం తెచ్చుకుంటా. ఇంకా పైకి వెళ్దాం. త్రాగడానికి వాటర్ ఇక్కడ చూపించు బ్రో. ఇక్కడ డ్రింకింగ్ వాటర్. యా డ్రింకింగ్ వాటర్. అన్నా లిస్ట్ చెప్తావా? ఓకే లయన్. అడవిల్లు లయన్ అంటే మీకు తెలిసిందే కదా, వైట్ టైగర్, టైగర్ అండ్ ఇదేంటిది కనుజ. వైట్ టైగర్, టైగర్ అప్పుడు పేరు వినలేదు, సాంబార్ డీర్, ఫస్ట్ టైం. Cat. ఎలా ఉంటుందో కొంచెం చూద్దాం. కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట ఈ ఫీల్. బట్ క్యాట్ తెలిసిందే కదా, అడవి పిల్లలు లైక్ కొండల చివరున్నోళ్ళు గ్రామాల్లో చాలా ఉంటాయి అన్నమాట అడవి పిల్లలు. మన ఊరు పిల్లి పండగ కదా, మోసుకొచ్చేద్దాం ఒకటే. మోసుకొచ్చేది. చలో గైస్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది, చూద్దాం ఏమని ఉంటుంది, ఏ ఫీల్ వస్తుందో. అన్నా ఫస్ట్ టైం ఇలా జోక్ కూర్చొని చిన్నది. మగధీరా ఏదేలే ధీరా పదా కదా పుల్ల వెళ్ళిపోగలదు. పూలు వెళ్ళిపోగలరు, నిజమే. చూద్దాం గాయస్ ఎట్లా ఉంటుందో ఏమవుద్దో, కొంచెం ఎక్సైట్మెంట్ గా. బీర్లు ఉంటాయి ఇక్కడ, చూద్దాం. డియరా ఎలుగు బంటి, వా అల్లదిగా అన్న కొండ మీద. డియర్ బ్రదర్ అన్నట్టుగా మీకేమైనా కనిపించిందా? కనిపించింది. ఏది? కొండ మీద అల్లది. ఏది బ్రో, నాకైతే కనిపించలేదు. అల్లది స్పాట్. ఓకే రాళ్ళలో కలిసిపోయింది కదా, ఎలుగు బంటేనా అది? ఒకసారి జూమ్ చేయి బ్రో, చూపించు. గాయస్ మీకు ఏమైనా కనిపించిందా? కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలన్నా అంటారా? ఏమో మీ చూడగానే మా ఎక్స్పీరియన్స్ మేము చేంజ్ చేసాము. ఒకసారి పిల్లన్న వద్దన్నా, అది పిల్లన్న నువ్వు పిల్లతో వస్తుందన్నా. ఏ ఎలుగుబంటి, రే ఎవర్రా నువ్వు ఎలుగుబంటు, రారా కిందకి.
ఎంత పిలిచినా అది కనీసం ఉలుకోలేదు పలుకోలేదు. ఏం చేస్తాం? నెక్స్ట్ ఏజ్ ఎంతో చూద్దాం రండి. ఆ పైన ఇంకోటి ఉందా? పదరా అటువైపు ఇంకోటి ఉందంట గాయస్, చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఫస్ట్ ఇది చూడగానే కొంచెం తెలియని ఆనందం, తెలియని ఎక్సైట్మెంట్. చూద్దాం. చలో గాయస్, చలో. సో గాయస్, మీకు కనిపిస్తుందా? వస్తున్నా వచ్చేస్తున్నా బోన్ నుంచి బయటకు వచ్చింది జింక చిక్క. సేమ్ నువ్వు ఇంట్లో అలాగే తిరుగుతావు కదరా బ్రో. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ లైఫ్ లో నీ ఫస్ట్ ఇలాగే టైం తెలుసా గాయస్, మీకు కనిపించిందా? ఇలా తిరుగుతుంది బ్రో నిజంగా చెప్తున్నా, లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఎలుగుబంటి ఇంకో ఎలుగుబంటిని చూడడం. దా ఫస్ట్ టైం బ్రో మీ ఇద్దరిని పక్క పక్కన చూడడం. ఎప్పుడు మా దగ్గరే ఉండేవాడు నువ్వు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చావంటే చెప్పుకోవాల్సిందే. స్నానం చేసిందిరా, రసం ఉంది. బాగా పిలుస్తాను. కనీసం నాకే అనిపించట్లేదు నీ వాయిస్. అక్కడక్కడ తిరుగుతున్నారు, కొల్లగడ తిరగబెట్టి నీకు. వావ్, సో క్యూట్ యార్. కానీ ఏదో మనిషికి బట్టలు వేసినట్టు ఒకే సర్కిల్లో తిరుగుతుందిరా అది. సేమ్ అలాగే ఉంది, కాకపోతే మనిషి కాదులే. చాలా విలువైనది బుడత. చాలా విలువైందా? దేనికని విలువైంది? ఈ జూలో ఫ్రీగా తిరిగింది ఇది ఒకటేరా. అవుగా నక్కలు దా చూపిస్తా. ఓ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సేమ్ అలాగే ఉన్నా. కూత్ 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 కూత్. సో గాయ్స్, ఆ నక్కలు నక్కలైనా చూస్తున్నాం. అనుకుంటున్నా. కాకపోతే ఈ నక్కలు కొంచెం చాలా దృఢంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. చూసారు కదా మీరు కూడా. చూద్దాం మరి ఇలా ఉన్నాయి. వీటిని నక్కల్ని ఏమని పిలాలో మొక్క అయితే తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే కొంచెం చెప్తారా? చూడరా, దేశం అనుకుని వచ్చింది దగ్గర వరకే. ఈ గట్టు దూకితే ఇంకొచ్చారు మన దగ్గరికి. గట్టు దూకి ఎక్కిపోతాయి కదా మీద, ఎక్కడిపోతాయి కదా. నాకు అదే డౌట్ రా, కనీసం మీ దగ్గరలేదా అని. ఎక్కడెక్కి ఎగురుతాయి, ఏట్లేదు. సో గాయ్స్, చూసారు కదా, చాలా ఎగ్జైట్మెంట్ గా కనిపిస్తుంది. మన ఇంట్రో పెట్టారు కదా. ఏముందన్న ఇక్కడ? ఏమో బ్రో, నాకైతే ఏం కనిపించలేదు. బట్ ఒకసారి ఏదో ఉందని చెప్పాడా? పెద్ద పెద్ద బౌన్లు అయితే కట్టేశారు. ఏంటి హైనారా? అది సైంటిఫిక్ నేమ్ లో ఉంది, బట్ మెయిన్ నేమే అది. కానీ అయినా జంగల్ పిల్లి మీన్స్ అడవి పిల్లి అంతేనా? ఇంగ్లీష్ పరగవా? యా, ఫారెస్ట్ గాయస్ చూసారు కదా ఎంతమంది వస్తున్నారు. ఇట్లా డైలీ వస్తారు చాలా మంది. కమన్ కమన్, చూద్దాం. వెయిటింగ్ ఫర్ యూ. బాయ్. జంగిల్ క్యాట్ అంట, చూద్దాం. చూసారు కదా, కానీ క్యాట్ మాత్రం మాకు ఇంతవరకు కనిపించలేదు. ఉండేదిరా, భోగి దుక్కలు మాత్రం బాగా సర్దేశారు ఇక్కడ మాత్రం. అల్లది కదా, అల్లది కదా. సో గాయస్, మీకు కనిపిస్తుందా జంగిల్ పిల్లి? అదిగో
అదిగో ఇక్కడ కొంచెం కంచె అడ్డుగా డబల్ రోప్ పెట్టినట్టున్నారు. కంచె కొంచెం సేఫ్టీ ముఖ్యం కదా వాటికి. చూడన్నా మన ఊరు పెళ్లి పండగకి ఏమైనా పిల్లలు కావాలంటే ఇక్కడ నన్ను తీసుకెళ్తాం. సో గాయ్స్ ఇక్కడ కూడా కనిపించిందా అది నిద్రపోతూ ఉన్నాయి. పిల్లలకి ఎంత బద్ధకం ఏంట్రా, కనిపించిందా? పడుకున్నాం కానీ చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు పిల్లలు. చూద్దాం మరి. ఇక్కడ ఏంటిది ఫాక్స్ అంట, లేదు ఫాక్స్. చూద్దాం ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ ఇవే రంధ్రాలే. ఏ కన్నా నుంచి ఎటు నుంచి వెళ్ళి ఎటు నుంచి వస్తుందో తెలియదు. కొంచెం ఎగ్జైట్మెంట్ గా ఉంది చూడాలని. బట్ ఏంటంటే అవి ఎక్కడో ఉన్నట్టుంది, కనీసం కనిపించలేదు. ఏమైనా కనిపించిందా గాయస్ మీకు? ఉందరా పైన చూసుకో చూడండి. చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఎప్పుడు టీవీలో ఛానల్లో చూసేవాళ్ళం. నీ ఫ్రెండ్ హే ఇంట్రోవర్ట్ కరణ్, కమ్ దిస్ సైడ్. వావ్, చాలా చక్కగా ఆడుకోతుంది. చూస్తున్నారు కదా గాయస్ మీరు, బాగుంది, కనిపిస్తుందా? చాలా బాగుంది. ఎప్పుడు వీడియోస్ ఫ్రంట్ వ్యూ అంతే బాగుంది. అది ఒకసారి చూపించు, ఆ మ్యాప్ ఒకసారి చూపించు. చింపాంజీ చూడరా, అది క్యారెట్ మొక్క తినేస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని చూపించరా, బాగుంది కొంచెం కొత్తగా. ఒకటి 2 3 ఉన్నాయిరా. సో గాయస్ అక్కడ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? అడవి జింకలు చాలా అంటే చాలా పెద్దలో ఉన్నాయి. కొమ్ములు చూడు ఎంత ఉన్నాయో. కెమెరా ఫాల్ట్ దానిది కాదురా, సన్న. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు వీటికి, ఎందుకంటే ఫ్రీగా తిరగాలి కదా. ఇదిగోండి గాయస్, ఒకటి తింటుంది, ఏదో గడ్డి ఏదో తింటున్నట్టుంది. చూద్దాం. సో గాయస్ ఇంట్రోవర్ట్ కిరణ్ మాత్రం పులి అని చెప్తున్నాడు. బట్ అది ఎక్కడుందో నాకైతే తెలియట్లేదు. బట్ పడుకోయిందిరా అదే. చూద్దాం. నీ అమ్మ ఇవన్నీ పడుకుంటే మనం ఎందుకు వచ్చినది? అలా అక్కడ ఉందరా చెట్టు దగ్గర పడుకొని. కనిపించిందా? జస్ట్ మహారాణిలో పడుకోయింది అది. బ్యాడ్ లక్ గైస్, మీకేదో అందాలు మొత్తం చూపిద్దాం అనుకుంటే అవి మాత్రం బద్దకస్తుల్లా పడుకొని ఉన్నాయి. ఏం చేస్తాను చెప్పండి, ఏమేమైనా చూద్దాం. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ ఇచ్చారు అన్నా. మనం వచ్చి తప్పు చేసాం రా, మనం కూడా పడుకొని రావాల్సింది. కనీస రెస్పాన్సిబిలిటీ. కమాన్ మ్యాన్. కనుజు అంట్రా. కొనుజు, ఇందాక చూసారు కదా మీరు, కొనుజు అని చెప్పాను. ఇదిగో వీటిని కొనుజు అంటారంట. ఇవి లేడీ అనుకుంటారా? యా, సేమ్. కొమ్ములు లేవు. కొనుజు అంటే లేడీస్ అంతా చూసావా? లేడీలు అంటే మీరు అనుకునే లేడీలు కాదు గాయస్. నేను ఫస్ట్ లేడీస్ అని చెప్పేసా. ఏదో అప్పుడప్పుడు చిన్న మిస్టేక్లు అవుతుంటాయి, అన్నీ సర్దిద్దుకోవాలన్నమాట. అలాగా. అన్నా సౌండ్ విన్నావా? సో గాయస్ సౌండ్ అయితే మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. బట్ ఏంటంటే మా వాడు చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యి తన చెప్పులు కూడా వదిలేసి పరిగెడుతున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో. తను ఎలా షేర్ చేసుకుంటాడో, తను ఎలా ఫీల్ అవుతాడో. అదే కాదు, నాకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. లైక్ చిన్నప్పటి నుంచి ఎప్పుడో చూస్తుంటాం కదా, పులిని చూడాలని, సింహాన్ని చూడాలని. ఒక్కసారిగా చూడాలి అనిపిస్తుంది. ఆ ఫీల్ ఎలా ఉంటుంది చెప్పండి.
ఓ షర్ట్ మ్యాన్ షర్ట్. ఒకటి చూద్దాం అనుకుంటే ఇంకోటి చూడాల్సి వచ్చింది, కానీ అది చూపించే తీరుతా. కనిపిస్తుందా? చూపించే తీరుతా. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అంటే టైం అంటే కొంచెం వెళ్ళాలి. ఇదిగో కనిపిస్తుందా మీకు? చాలా అంటే చాలా చక్కగా ఉంది కదా. లిటరల్గా చెప్తున్నా, ఇలాంటి ప్యారెట్స్ లైఫ్లో ఫస్ట్ టైం చూడడం అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు చూద్దాం ఎప్పుడు టీవీలో చూడడమే అన్నా. ఎక్కడ కూడా ఉంది చూడడమే. అక్కడ కూడా ఉన్నాయంటే మన ఇంట్రోవర్ట్ కిరణ్ చూస్తున్నాడు. బ్లూ అండ్ గ్లోర్ మకోవా చూద్దాం. అండ్ నా చేతిలో చూస్తున్నారు మకావ్ జాతి పక్షి. గైస్ సో గాయస్ చూసారు కదా, ఇప్పుడు కొంచెం నీడ వల్ల ఏం కనిపించట్లేదు. చూసుకోండి, ఇదిగోండి అద్దం మీద పెట్టు. చూడండి గాయస్ ఎలా ఉంది మకోవా. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మళ్ళీ రెడ్. కలర్లు భలేగా ఉన్నారా. అద్దం మీద పెట్టేది, అద్దం మీద పెడితే కనిపించట్లేదు. చాలా బాగున్నాయి. పైన కూడా ఉన్నాయి చూసావా? ఇట్లా చూస్తే నీకేమనిపిస్తుంది? ఓ రెండు పట్టుకుని వెళ్ళిపోతాం అనిపిస్తుందా? నాకేమనిపిస్తుందో చెప్పరా నాకు. చెప్పురా, చెప్పాలా వద్దా? చెప్పు. చెప్పడానికి కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, టీవీలో చూడడం అండ్ ఫోన్లో చూడడమే తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. కానీ ఇట్లా చూడగానే నాకు ఒక ఫీల్ వస్తుంది. అదేంటంటే పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్నడూ వీటిని తినలేదు అని చాలా ఈ భూమి మీద ఎన్నేళ్ళు బతికాను ఎందుకు, ఎప్పుడు ఎక్కడ ఏనాడు వీటిని తినలేదు అనిపిస్తుంది అనమాట. చూద్దాం. బాగానే బాహుబలి డైలాగ్ లేస్తున్నా అన్నయ్య. చూసాం. గ్రీన్ మకోవా. ఇదిగో గ్రీన్ మకోవా. ఫస్ట్ చూపిద్దాం. గ్రీన్ కలర్ లో ఉన్న మకోవా. అది పళ్ళుతో ఎక్కేస్తుందిరా. కానీ మాకు తెలిసింది మాత్రమే ఓన్లీ ఒకటే రామచిలుక, ఒకటే ప్యారెట్. కానీ ఇక్కడ చూస్తే ఎన్ని కనబడుతున్నాయి, ఎన్ని జాతులు కనబడుతున్నాయంటే కళ్ళలో కూడా ఊహించుకోలేదు ఇట్లా చూస్తామని. చాలా అంటే చాలా ఎక్కువ, ఇంకా ఎక్కువ చాలా. ఎల్లో కలర్ ప్యారెట్స్ చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి కదా. మీకేనా అనిపిస్తుంది? కొంచెం చెప్పండి మీరు కూడా. బాగుంది. గుంపులో గోవిందం. గాయ్స్ బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సో గాయ్స్ ఎలా ఉందంటే నిజంగా లిటరల్లీ చెప్తున్నా, లైఫ్ లో ఫస్ట్ టైం, చాలా అంటే చాలా ఫస్ట్ టైం. అసలు ఆ మాటలో చెప్పలేకపోతున్నా. చూస్తున్నారు కదా టైగర్ ని. అలా బాబా తెల్లపుల్ అంటారు దీన్ని. మీకు తెలిసింది ఏదో జస్ట్ ఫర్ కిడ్డింగ్ గాయ్స్. మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఎప్పుడో చూస్తుంటారు. కాకపోతే నేనే లేట్గా చూసాను, అంతే తేడా. పోజులు ఎత్తుందరో. చాలా శాఖలు ఉన్నాయి. ఏ పులే. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. చూడరా, ఇది కూడా బద్ధకంగా పడుకుపోతుంది. లెగు ఏయ్ బాబు లేవు. సూర్యుడు ఏలైతుందిరా. ఏడకపోయావు సూర్యుడు. నీకే ఇంత బద్ధకం ఉంటే మా ఇంట్రోవర్ట్ కిరణ్కి ఇంకా బద్ధకం ఎక్కువ. ఏడన్నా మళ్ళీ ఒకసారి
ఎంత సోకులుగా చూపిస్తున్న పులికే అంత బద్ధకంగా ఉంటే మా ఇంట్రోవర్ట్కి చాలా ఇంకా ఎక్కువ ఎంతో బద్ధకం. కానీ నీ గురించి చూడడానికి రావట్లే, అది కూడా అంతే, నువ్వు కూడా రావాలి ఇటు. అన్నా డైలాగ్ ఏ పుల్లి ఏ పులే పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. గిరమప్పు సింగిదారి గిరమప్పు అబ్దుల్లా గుమ్మాలక్కడ గుమ్మప్పు. అరే ఒకసారి ఆకలా నీ ఆకలి మాది. అన్న దగ్గరికి వెళ్ళాను ఒకసారి. అన్నా నువ్వు మావోనివే. చూడరా ఇది అంత గట్టిగా వస్తుందా? ముందుకు వేస్తున్నావా లేకపోతే కిందకి వెళ్తున్నావా? రాలేదు. గజ్జలు అడుగుతానే కాదు ముందుకు వస్తున్న ప్రతిసారి. అది చూడ ఒక వేలో నడుచుకుంటూ వస్తుంది. హలో హలో ఏ గురు ఏంటి మాట్లాడుతూ భయపడిపోయి వెళ్ళిపోతున్నావు? భయపడ్డావా? అన్నా పైకి రావడానికి ప్రయత్నిస్తుందన్నా. ఇది రావాలంటే ముందుగా దేవర కథ వినాలి. అలాగైతే పైకి వస్తుంది. చూడలేదు త్రిపురాలు ఓహో చాలు నీ ఎక్కచెక్కాలు. మనం దీనికి షూట్ చేయడానికి వచ్చామా? చూసుకోబల్లా. సో గాయ్స్ చూసారు కదా మీరు. వీడియో కావాలా నీకు? ఫోటో కావాలా? టైగర్ అలాగ వెళ్తుంది అది, టైగర్ చిచ్చలాగా వెళ్తుంది అని చెప్పరా. అన్న మెయిన్ రోడ్ కానీ ఇదే బాగుంది. నిజం చెప్పి ఇంట్రోవర్ట్ కిరణ్ పులిని కానీ చూడడానికి ఎంత పాపని చూడడానికి వచ్చావు కదా నువ్వు. బాగుంది. నాకు తెలుసు తనకు ఆకలి వేస్తుంది. చెప్పండి నీ డౌట్ చెప్పన్నా, నీ క్వశ్చన్ చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నా బట్ అక్కడ మనం పులిని చూపించడం జరిగింది, చూడడం కూడా జరిగింది. బట్ ఏంటంటే ఇప్పుడు ఆ పులి ఉంది కదా, లోనికి వెళ్తే ఆ పులి చంపేస్తుందని అందరికీ తెలుసు. బట్ ఆ పులిని ఫుడ్ ఎలా పెడతారు? కనీసం వాటర్ ఎలా అందిస్తారు? వాటర్ తాగుతాయి కదా పులి. నువ్వు ఇందాక నుంచి చూస్తున్నా కదా బౌండ్, ఓకే ఆ బౌండ్స్ లో పెట్టేస్తారు. అంటే పెట్టిస్తే అంటే వాటికి ట్రైనింగ్ ఇస్తారా లేదంటే అక్కడికి వెళ్ళి తీసుకొని? వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్ కూడా మెయింటైన్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఓకే ఓకే ఓకే. నువ్వు ఇచ్చేసావా అప్పట్లో పులి బౌన్ లో ఒక మనిషి పడిపోయాడు తాగి? న్యూస్ కూడా వచ్చిందిగా. అదే అదే అలా చూసా చూసా. అందుకే ఎవరిని దగ్గరగా వెళ్ళొద్దు అంటున్నారు కదా. ఎస్. ఓకే ఓకే. వ్యూ మాత్రం భలే ఉందన్న, చాలా అంటే చాలా చూడు ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్ గా కాదు, ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అసలు ఈ మొక్కలు కూడా కొంచెం గ్రీన్. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే కొంచెం విజిట్ చేయండి ఈ జూ పార్క్ ఇన్ వైజాగ్. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా బాగుంది. మా ప్రేక్షకులకి ఇంకా ఏం చూపిద్దాం అనుకుంటున్నావో చెప్పు. చూడాలంటే ఇంకా నేనే చూడలేదు, కానీ నేను చూస్తూ మీకు చూపిస్తాను. మ్యాప్ లో చాలా ఉన్నాయి అంత. చాలా ఉంది. ఆ మ్యాప్ ఇందాకలా చూసారు కదా, స్టార్టింగ్ లో పెట్టాం. ఆ మ్యాప్ లో చాలా అంటే ఎక్కువ జంతువులే ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని చూపిద్దాం. 60% కవర్ చేసాం, ఇంకో 40% ఉంది. చూద్దాం మరి ఏమవుద్దో ఏంటో. అన్న నడిచిందే 40% అన్న, 60% ఇంకా ఉందన్న. ఇంకా ఉందా? ఫస్ట్ టైం గాయస్ రావడం, నేను ఎప్పుడు రాలేదు. ఇంటర్వ్యూట్ కారని వద్దు వద్దు అంటున్నా, కనీసం తీసుకొచ్చేసాడు. చూద్దాం మరి ఏమవుద్దో ఏంటో. ఇక్కడ ఏదో లైక్ సింహంలా ఉంది. ముఖం కడుక్కుందాం ఇందాకలా చూడండి గాయస్, ఇక్కడ తాగడానికి వాటర్ ఉంటాయి. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే తాగడానికి వాటర్ ఉంటాయి. ముఖం కడుక్కోవాలన్నా ఏం చేయాలన్నా ఫుడ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మీకు ఏది ఉండదు అని లేదు, అన్నీ ఉంటాయి.
వచ్చి చూడండి ఒకసారి అలాగా మీ లైఫ్ పార్ట్నర్తో, మీ లవర్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ యూత్ గాయస్ ఉంటే, మీ ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంతకు మించిన ఎంజాయ్ ఇంకేం ఉండదు. అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ ఏదో సింహంలో ఉందా అప్పుడప్పుడు, అది వెయిట్, ఇది నార్మల్. గాయస్ చూసారా మీరు? కనిపించిందా మీకు? పెద్ద పులి ఎక్కడ ఉందో చెప్పుకోండి చూద్దాం. పులి కనిపించిందా? మీకు ఏమైనా కనిపించిందా? చెట్టు అడ్డు వచ్చిందన్న. గాయస్ కనిపించిందా? ఇదిగోండి గాయస్, ఇది కొంచెం బలిస్తుందిరా దాని మీద. డొల్లన్న ఇది కూడా కడుపు. చూద్దాం గాయస్, కొంచెం ఫ్రంట్కి వెళ్ళి జూమ్ చేద్దాం మీ గురించి అని. దేని కడుపులో కూడా ఏం లేదు. ఫుడ్ పెడుతున్నారో లేదో కూడా తెలియట్లేదు. వస్తుంది ఎరపులే. చాలా కష్టం అన్న కంట్రోల్ చేయడం. ఉంటారులే, ఎందుకంటే బాబులు ఉంటారు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. బట్ ఏంటంటే ఒక లేడీ ఉంటుందిరా, లేడీ ట్రైనరా, ఆవిడే ఎన్నో పులులను ఇది చూసి భయపడిపోతాను మనకు చూసి. అంత భయంకరంగా ఉన్నావు అన్న. ఎక్కడ పులి ఉందని పరువు తీయకన్నా నువ్వు. నీకు హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? దేని మచ్చా? నాకు కమ్మేసుకుంటుంటే. చూడండి గాయస్, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఆన్ చేశారు నుంచో చూద్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఈ రోజుకి అయ్యింది. చీత అనుకుంటా. చూద్దాం. బాగానే రెస్ట్ తీసుకుంటున్నాయిరా. గాయస్ మీకు ఏమైనా కనిపించాయా? సేమ్ బొమ్మ ఎలా ఉంటుందో బొమ్మ అలాగే పెట్టారు, కానీ నిజమైంది అది. కనిపిస్తుందా మీకు ఏమైనా బొమ్మ? అదిగో బొమ్మ. బొమ్మలాగా బొమ్మ గాయస్, రియల్ చిరుత ఇది. పడుకుంటాం. ఇంకోటి కనిపించిందా? అయిపోయింది అన్న. తప్పు చేసాంరా, మనం కూడా ఒక 2 గంటలు పడుకొని రావాల్సిందే. నిజమే. ఈ అమ్మ ఏ ఎనిమిది దగ్గరికి వెళ్ళినా పడుకుంటుంది ఏంటో నాకు అర్థం కావట్లా. చూడు, ఇది ఇప్పుడు పొడుగుపోయింది, అల్లదే కళ్ళు మూసేస్తుంది. తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. ఇంకెందుకని చెయ్యి అమ్మ, ఏదో ఒక రాయితే కదా. ఇసురు లేపేస్తాండ్రా. నక్క ఊరు వెళ్ళిపోయింది బౌల్లోకి. జస్ట్ మిస్ గాయస్. ఇంకోటి ఉందట, మా అన్న రావడం, ఒక నక్క వెళ్ళిపోవడం. నక్కేనా? నేను చూడలేదు. అయినా అంతే, నక్క ఎవరో హైనా అంట, సేమ్ నక్కలా ఉంటది కదా, చూద్దాం. దా క్లోజ్ రేంజ్ లో ఉంది. సో గాయస్ చూడండి, హైనా అంట ఎట్లా ఉందో మీకు చూపిస్తా చూడండి. ఇంకా కొంచెం దగ్గరగా అది చూపిస్తా. देख तो सलाद भाई, राहुल भाई सलाद देख బ్రో, ఈ హైనాన్ని చూడగానే నీ ఫీల్ ఎలా అనిపించింది? దానికోసమే వస్తుంది, పడుకోతుందిరా. ఇది లయన్ సినిమా ఇక్కడ ఉంటా చూసావా? లయన్ కాదు, లియో అనుకుంటా. మేబీ లియో ఫస్ట్
ఫైట్ లో వస్తా చూసావా? షాక్ కూడా లేదు ఆయన చేస్తుంది. అన్నా యూ ఫ్రెండ్ అటుకంచి నీ ఫ్రెండ్ ఉంది, ఫస్ట్ ఇటుకంచి చూద్దాం. ఇక్కడ కూడా అలాంటిదే ఉంది. ఇక్కడ కూడా సేమ్ అట్లానే కనిపిస్తుంది. అలాంటిది ఒకటి అడవి కుక్క అంట, మన వీధి కుక్క కాదు, అడవి కుక్క. బట్ అడవి కుక్క సేమ్ మన ఊరు కుక్కలే బాగున్నట్టుంది. ఇదిగోండి గాయస్, కనిపిస్తుందా కుక్క? అడవి కుక్క అంట. అదొక కుక్క, ఇదిగో ఇదొక కుక్క. అదిగో రే, అడవి కుక్క ఎవడరా బయట వదిలేడు? బ్రో సేమ్ మీ బావలా తమ్ముడు ఉన్నాడు. నీటికి పడుకున్నాడు. అంటే నీకు తమ్ముడే కదా? ఒక తమ్ముడికి ఇంకో తమ్ముడు. సరేలేండి, మీ ఇద్దరు పక్క పక్కన ఉన్నాడు, ఫోటో తీస్తాను. సేమ్ పండు కోతి లెక్క నున్నవరా. అలాగే పడుకుందా? సేమ్ మీ బ్రదర్ ఉన్నట్టే ఉన్నాడు, కాకపోతే నీకు లేపేదనా? కొంచెం తను బాగున్నాడు, అంతే తేడా. ఏం లేదురా లేపడం అంటే. అయిపోయిందిరా ఎండింగ్ ఇది. లేచిందిరా, గోక్కుంది. గురు లెగ్గురా లెగ్గు, లేకవాయ్ వాసన చూసుకుంటున్నావు మళ్ళీ. అదే సేమ్ నీలాగే అన్న. ఒకసారి అయితే నువ్వు కూడా వాసన చూసుకో. ఏంటన్నది? కొనన్న 10 రూపాయలు పెట్టి రాయదానికి. కొనేసి ఇవ్వన్న, మీ వాళ్ళే కదా అందరూ. ఎప్పుడు అంటుంటావు కదా అందరూ మనోళ్ళే. అందరం మనోళ్ళే కానీ ఇది ఒక్కతే నీ జీవిరా. ఓ మ్యాన్, ఒరే కోతులు, ఇటువైపు ఉన్నాయి బోల్డ్. ఆ కోతి అది కోతి. కోతి మీన్స్ మంకీ, మంకీ మీన్స్ కోతి. ఈ బొడ్డది బాగుందిరా. ఏం బాగుంది? బొడ్డది. దట్ట ఐ థింక్ వాటో. జై శ్రీరామ్. వా ఉయ్యాలు ఊతాను బ్రో, మనం కూడా పోవచ్చా ఉయ్యాల? అంటిపండు కావాలా? చెనక్కాయలు వేసారు. వాటి ఫుడ్ అనుకుంటా కదా. ఆ బలైతే వచ్చుకొని తింటా, చూసావా? ఎప్పుడైనా వాళ్ళు వచ్చుకొని తిన్నావా? ఆ తొక్కలతోనే తినేస్తాను. ఏడు తినేస్తానే అనుకున్నారా? విశ్వాసానికి ఉందారా? లేదు. మరి మీకు వాటర్ వాటర్ కూడా కలుపుతారు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా నీలాగా. నేను రా, పక్కన ఊరా. ఎలా తింటున్నాయి చూడు, ఎలా తింటున్నాయి. రోడ్లు ఎక్కువ తినేస్తాయి. వాటికి అవే ఉన్నాయి. ఈ యానిమల్ నేమ్ ఏంటో బాగుంది.
దాని బాగా చూసావా పైన? ఈ రెండు కాదు కానీ ఆ పైన ఒకటి ఉంది. వేసింది పీకెత్తుంది ఇంకా. భలే ఆడుకుంటుంది కదా. అంత అదృష్టమైన జీవితం మనకు రావాలి. మరి నా దీపం ఇక్కడ ఏ కష్టాలు లేకుండా పోదని ఎవరన్నారు చెప్పు. చూడు ఎంత ఒక మనిషి ప్రశాంతంగా పుట్టింది. ఆడుకుంటుంది. చింపాంజీ నుంచి. చింపాంజీ అంటే ఎవరు? మనిషి. మనిషి అంటే ఎవరు? చింపాంజీ. ఆకేస్ పాక్, పాకేస్ ఆక్. ఆకు అన్నట్టు చెప్పు. ఆక్ పాక్. అది చూడు ఎంత ఎగ్జైట్మెంట్ గా ఆడుకుంటుంది. ఈ రోజు మనం వేసినట్టు కొత్త పరుపు కొంటే ఎట్లా ఉంటుందో గింతం చూసావా ఆడుతూ పాడుతూ అట్లానే. అనుకోస్. వా కట్టిసాడు రా. చాలా పెద్దది కదా ఇది. కాలు కట్టిసాడు రా. అదే కాల్ కట్టేసి. ఈడ్రా చూడు కింద. ఇదే పక్కన చూడాలి. చూడు వాటి ప్లేస్ అంత పరిశుభ్రంగా ఉన్నాయి కదా. శుభ్రంగా అవి చాలా హైట్ లో ఉన్నాయి. చాలా హైట్ అంటే ఇవి చాలా పెద్దవి కదా. అయినా మతం ఎక్కే అంటే అదంతసేపు సేపు నిజమే. ఈ గోడలు ఒక లెక్క, గేట్లు ఒక లెక్క. ఇటువైపు తిరిగే రావమ్మా ఒకసారి తిరిగమ్మా. వెనక్కి ముందు అలాగే అలానే చూసావా? అవి అలాగే ఎందుకు ఆడుకుంటున్నాయి. వెనక్కి ముందు స్టెప్స్ వేస్తాయి. మళ్ళీ ముందుకు వెళ్తా చూడండి. అది అలాగా బొమ్మలు అవుతున్నాయి కదా. సేమ్ బొమ్మలు. అది మళ్ళీ అనుకోవాలో బొమ్మలు అనుకోవాలో అర్థం కాదు. దాని కాల్ చూడరా అంత ఒక అడుగు వేసింది అంతే. అయినా నువ్వు వెయిట్ మోసేస్తావు కదా. కదా సింపుల్ జిమ్మి సింపుల్ మోసేస్తావు. నీకేంట నా జిమ్మరు. చూడదే వాళ్ళే నట తీసుకో. ఒకటే తీసుకున్నారా? అంటే దానికి ఏమైనా ఏ ఫుడ్ తేవాలన్నా ఏం చేయాలన్నా ఓన్లీ అవే తీసుకొని వస్తాం కదా. మేబీ ఆ ఏనుగు ఇంతలో లేదు. లైక్ అల్లదు ఆ ఏనుగు కొట్టుకుంటా. అదేనంట. చేప అదేనా అవ్వచ్చు, ఇంట్లోనే అవ్వచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏమిటి మీకు తెలియదా చెప్పు. మీకు తెలిసిందే. కాకపోతే కొంచెం దగ్గరగా చూస్తున్నాం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. చూడు చాలా అక్కడ ఒకటి ఉంది కదా ఆయనకు. అక్కడ ఒకటి ఉంది. అదొక మొత్తం 3 కనిపిస్తున్నాయి. వాటిలో చూసావా టైర్స్ కానీ అండ్ డ్రమ్స్ కానీ వాటిలో ఆడుకోవడానికి. వాటికంటూ ఆటలు ఉంటాయి కదా. ఆడుకోవడానికి ఆడుకోవడానికి ఆటలు అంటే నువ్వు ఆడుకునేవి కాదు బ్రో. తన ఆటలు ఆడుకునేవి. రేణు బాగుంది. నీటి అని కంటది ఇదేనా? ఇది కాదా? ఓ ఇందాక చూస్తే నీటి అని కదా. ఓకే. ఇది చూస్తే ఒక వీడియో గుర్తొస్తుంది అనమాట. అంటే దీని వేషంలో ఒక మనిషి వెళ్తాడు కదా ఈ బొమ్మలో దూరిపోయి. సేమ్ ఎగ్జాక్ట్ బొమ్మలా ఉంది కదా. సేమ్ ఎగ్జాక్ట్ బొమ్మలా ఉంది కదా. కాకపోతే బొమ్మ కాదు. చూడు బ్రో ఎంత బాగుంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. వ్యూ కూడా బాగుంది. కలర్
చాలా బాగుంది. ఏం కదా ఎంట్రీ ప్రవేశం. చిన్న ఉన్నాయి కూడా. చూడు ఎంత ఉంది. ఎక్వేరియం అంటే ఎంత ఉండాలి. చాలా బాగుంది కదా, అంటే రిచ్గా ఒక సైడ్ బౌల్లో అన్నట్టుగా కదా. అంటే ఎక్వేరియంలో చాలా చిన్నగా అనుకుంటాం కానీ ఇక్కడ చూడ ఎంత పెద్ద చాలా కదా. సో గైస్ చూసారు కదా ఎంత ఉండేది. ఇక్కడ చూపు మాత్రం చాలా చిన్నదిలా అనిపించింది. వైట్ నేను చూడు బొత్స్ లైన్ తీసేసినట్టు అలా ఉంది. నిజమే. ఏమున్నాయి ఇక్కడ చేప పిల్లలు ఉన్నాయి. 4 రూపీస్ అంటే చాలా తక్కువేరా. ఎవడైనా 10 రూపాయలు పెట్టుకున్నా వస్తాడు నార్మల్గా చూడటానికి. ఇదేంటి సౌత్ అమెరికా ఫిషెస్ రా. సౌత్ అమెరికా ఫిషెస్. మా ఇంట్లో ఉంది కదా. ఇవే తినేసాం. బేబీ హార్ట్. బ్లాక్ సాక్. పిల్లలు బ్లాక్ సాక్. ఇవి పెద్ద అయ్యేంత మనకి చికెన్ సముద్రంలో మంచి మంచి కొడతాయి అంటారా. మంచి మంచి కొట్టాలి ఇట్లా టికెట్ పీస్ మన గోల్డెన్ పీస్ అని గోల్డెన్ పీస్ కాదు అవేవో సో గైస్ చూసారు కదా. $1 అంటే ఇది ఒక రూమ్ లా సెట్ చేశారు వీటి వచ్చి. $1. కిరాణా ఏంటి భయపడట్లేదు అన్న పోషాల కూడా అదిలా ఉంటుంది సేమ్. చూడు దెయ్యం చేప కదా. ఏం చెప్పింది? దెయ్యం చేప చెరువుల్లో చెరువుల్లో సేమ్ దెయ్యం చేప మాటలు అలా అంటాం, బట్ దానికంటే ఒక నేమ్ ఉంటుంది. రెయిన్బో సాక్. రెయిన్బో షాక్. బతికొన్నే సచ్చారా ఏట్రా. ఏంజిల్ అంట. చూడు మీ గర్ల్ ఫ్రెండ్ ఏంజిల్ రియానా. మా ముద్రబాబు. బ్లాక్ సాక్. లేదు మరి 1 2 అందుకే $4 పెట్టినాను. చూడు ఏదో చిచ్చి పై నుంచి ఉన్నాయి ఎక్కువ కింద కొంచెం. అదే తీసుకెళ్ళిపోతే రాత్రి ఏం చేస్తాం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. చేసి అన్న రాత్రి తినాలి అంటారా? అంతే ఇంకా చాలా బాగుంది. అదే మనం చేయాలి. నువ్వు చూసి అలా ఉందా? అంతే కదా ఇంకా అది చూసాము బట్ అలా అనిపిస్తుంది. చూడడానికి ముసలి ముందులా ఉంటుంది. మొత్తం కలిసి చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమంటారో తెలుసా వాటిని? అంశలు. నల్ల అంశలు. వెరీ గుడ్. నీకు ప్రౌడ్గా చెప్పాలి నీ పేరు. ఓకేనా? ఇంట్రోవర్ట్ కిరణ్ అని. ఏమంశలు? నల్ల అంశలు. బాగుంది అన్న. తెల్లగా తెల్ల అంశలు, నల్లగా నల్ల అంశలు. ఇదే ఎంట్రెన్స్. మళ్ళీ ఇది ఎంట్రన్స్. ఇలా రావాల్సిందే, బట్ అలా వచ్చాం. మనది ఎప్పుడు దొడ్డిదారే కదా. ఫ్రెండ్ నుంచి ఎప్పుడు వచ్చామని. నల్లం సార్ తెలుసురా నాకు. తెలిసి ముందుగానే చెప్పాను అప్పటికే నల్ల అంశ అని. ఇది సేఫ్ చూడు, సిప్ లా కట్టాడు. నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తావు.
నల్లంశం చూస్తున్న నల్ల బాలుడు. ఎంత ఉత్తరా మీరు మధురవాడ సైడ్ నుంచి వస్తే మీకు ఎంట్రన్స్ గేట్ వచ్చేసి ఇదన్నమాట. సో మీరు ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంటుంది. ఈ క్యాంటీన్ పక్కన సైకిల్ రెంట్కి ఇస్తారనమాట. మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఇక్కడ సైకిల్స్ ట్రై చేయండి. సో బాగుంటుంది. ఎందుకంటే మనం వాక్ చేసేటప్పుడు మనకి లెగ్స్ పెయిన్ వస్తూ ఉంటాయి. అదే సైకిల్తో వెళ్తే ఈజీగా మొత్తం తిరిగేసినట్టు ఉంటుంది. పరువు తీస్తే అంకరా నువ్వు. ఆస్ట్రో చూస్తావా? అదంతే చచ్చిపోతాం. నిప్పుకోడి గిన్నె కోడి. చూడేది ఆస్ట్రోజ్ నిప్పుకోడి. అది కాదురా. నిప్పుకోడి తెలుసా నీకు? నిప్పుకోడి అంటే గిన్నె కోడి అంటే గిన్నె కోడి కాదు, నిప్పుకోడే అంటారు వీటికి. ఇది చూడు, దీని గుడ్డు నిప్పుకోడే కదా. దీన్ని నిప్పుకోడికి దాని గుడ్డు ఎంత ఉందో తెలుసా? చాలా పెద్ద అనమాట. కంగారు. వావ్, క్యాంగరో అంటారు. కంగారు అంటే కంగారు. అదే రాడ్ తిన్నట్టు ఏదైనా తినేస్తుంది. నేను పెట్టట్లేదే దానికి. ఒక్కటే ఉన్నట్టుంది కదా. మేబీ వాళ్ళ బోన్లో ఉండుంటాయి. ఆ బోన్లో కూడా ఏం లేదు. వాడని తిన. హే క్యాంగరో. కేంగరో పిల్ల. కేంగరో. క్యాంగరో. ఓ నో కేంగరో. కంగారు. ఇది ఆస్ట్రేలియా జీవి. దీన్ని ఎవడైనా డొనేట్ చేస్తాడు ఏంటి? అడాప్ట్ దత్త తీసుకుందాం. డొనేట్ చేసేస్తారు. ఆస్ట్రేలియా నుంచి మనకి డొనేట్ చేసేస్తారు. పెంచుకుంటారా, మేము జూలో పెట్టుకుంటాంరా అని తెచ్చేస్తారు. అక్కడ ప్రశాంతంగా బతుకుతాయి కదా. ఈ చెట్టుని చూస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి. నాకైతే ఏదో అట్లా సినిమాలో దెయ్యాల చెట్లు తెచ్చేసాం, మర్రి చెట్లు. సేమ్ అలానే ఒక ఫీల్ వచ్చింది అనమాట. సో అందుకనే మీకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఈ చెట్టు చూస్తారని నేను మ్యూజిక్ యాడ్ చేసి మరి ఈ చెట్టుని చూపిస్తాను. నాకైతే చూడగానే ఫస్ట్ అయితే హర్రర్ మూవీసే గుర్తొచ్చాయి. చూడడానికి చాలా బాగుంది. అండ్ అలానే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్టు పెరుగుతుందో తెలియదు, కానీ చాలా పెద్ద మర్రి చెట్టు అనమాట ఇది. ఆ ఓడలు చూడండి, ఆ పై నుంచి కింద వరకు వస్తూనే ఉన్నాయి. పట్టుకుని ఉయ్యాలు ఊగేద్దాం అన్న ఆలోచన వచ్చింది, కానీ అవలే. ప్రపంచం ఎదురు చూస్తుందిగా. బ్రో ఎక్కడికి వెళ్తున్నావు? చేతబడి చేయడానికా? అడవుల్లో అరుపులు. సో గాయస్ చూసారు కదా, ఈ చెట్టు చూడడానికి చాలా విచిత్రంగా, చాలా భయంకరంగా ఉంది. పొంగల్ రట్లేయాలట. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మనోడికి పైనుంచి అక్షంతలు కొడుతున్నాయి. అది చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పైకి చూడరా, పైన చూస్తే మొఖంలో వెళ్ళియాలట. స్థావరాల్లో ఉంది బర్డ్స్. పిల్ల ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ స్పాట్కి వచ్చేసరికి మాకు ఆకలి వేసేస్తుంది అనమాట. అప్పటికే చాలా వరకు తిరిగేసాం కదా, ఇంకా ఓపిక కూడా లేదు. అప్పుడే దగ్గరలో ఉన్న షాప్లో వాటర్ బాటిల్ తీసుకొని కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని, నేనైతే కొంచెం ఆకలి ఆగగలను, కానీ మా ఊడైతే అసలు ఆకలి ఆగలి. కానీ ఎంతో కష్టపడి వాడు షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. అక్కడ మర్రి చెట్లు బాగున్నాయి, కానీ ఆ పైన ఉన్న కొంగలు మాత్రం డస్ట్ అంతా కిందకే వేస్తూ ఉన్నాయి. దానివల్ల ఆ స్పాట్లో ఉండలేకపోయాను. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా అనుకుని కాసేపు అక్కడ తీసుకొని కంటిన్యూ చేస్తాను. ఇంకా మా ఊడు ఫీలింగ్ ఎలా ఉంది, ఆకలికి ఎంత తన్నుకుంటుంది అన్నది వాడు మాట్లాడుతున్నాను. మాస్టర్ ఆస్తమానం నన్ను టార్గెట్ చేస్తారు. చెప్పన్నా నీ బాధలు, నీ ఆనందాలని చెప్పుకన్నా. ముందుగా నా బాధలు వినాలంటే ముందుగా నీకు దేవర కథ చెప్పాలి. దేవర్ కథ చెప్పన్నా. ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. మధ్యలో ఆపేసాను. మధ్య వరకు ఆపురా, నీకు దండం పెడతాను, ఆపురా.
గాయస్ మిమ్మల్ని ఎప్పుడు ఒకటే చెప్తా, ఎవరినైనా నమ్మొచ్చు కానీ వీళ్ళ చిన్న పని ఉందనుకొని ఇంత దూరం తీసుకొట్టి ఫోటో షూట్ చేస్తారు చూసావా, వీళ్ళు అంటారు కదా అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే కనీసం వాటర్ బాటిల్ ఇప్పుడు కొన్నాడు ఎంతో బతిమలాడితే, ఒక ఫుడ్ లేదు ఏం లేదు గాయస్, ఏం చేయమంటాం, నడ్డానికి కూడా ఓపిక లేదు, దీనితో కడుపు నింపుకోమంటున్నారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వద్దు, మరి ఇక వద్దు, ఎక్కడికి వెళ్ళకండి. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఆ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత చెప్పన్నా? ఈ వాటర్ బాటిల్ కాస్ట్ బయట చూసుకుంటే 20 రూపీస్, అది ఎక్కడ చూసుకుంటే 30 రూపీస్. అంటే ఎంత బెనిఫిట్? 10 రూపీస్. అవునా కాదా? అదే ఓన్లీ ఈ వాటర్ బాటిల్కే 30 రూపీస్ అయితే అంటే ఇంకెంత మనీ రావచ్చు? దట్స్ ఈజ్ బిజినెస్. బిజినెస్ అవునా కాదా? కింద కామెంట్స్ అక్కడ నువ్వు చూసిన లవ్ కపుల్స్ ఎలా ఉన్నారు చెప్పన్నా? ఏమంటే ఏం చెప్తాం గాయస్, చెప్పండి. నిజం చెప్పానంటే గుండెల్లో బాధ వచ్చిందా? గుండెల్లో బాధ. ఎందుకంటే నేను ఎప్పుడు అలా జంటగా అయ్యి అలా కపుల్స్ లా ఉంటాను. కొంచెం చిన్న బాధ అన్నమాట. ఎందుకంటే సింగిల్స్ గురించి మీకు తెలిసిందే కదా, ఒక సింగిల్ ఎంతలా తప్పించిపోతాడో, ఎంతలా ఆరాట పడతాడో. యా అన్నా, ఇప్పుడు సింగిల్ కోసం చెప్పావు కదా, సింగిల్ అవ్వాలన్నా ఇట్స్ మీ. ఈ మొహంకి ఎవరైనా పడతారా? ఒక మాట చెప్పండి, ఒకసారి చూసి ఆ మాట అనండి, ఓకేనా? ఈ మొఖంకి ఈ ఫేస్ కట్కి ఎవరైనా చూస్తారా? యూత్ లీడర్ బ్రో, మాకెవరు చూస్తారు చెప్పండి? సింగిల్ గాళ్ళు. ఏంటి బ్రో ఇది? జీబ్రా. యా, జీబ్రా అంటే ఏంటి? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే దాన్ని ఆల్ జీబ్రా అంటారు. ఇక్కడ సింగిల్ జీబ్రా ఉందంటే ఇదే జీబ్రా. నిజమే. జీబ్రా వాల్యూ చెప్పు. వైజాగ్ ఎప్పుడైనా వచ్చాను ఏంటి? వైజాగ్ జూకి నేను చూసిన లేదంటే అన్ని జూలు అలానే అనిపిస్తాయి. ఎందుకంటే నీకు అలానే అనిపిస్తుంది అన్ని చూసినట్టుగా. క్లీనింగ్కి డస్ట్బిన్, ఈ చెట్లు మాత్రం భలే ఉన్నాయి అన్నిటికన్నా. ఇప్పుడు జీబ్రా అదే బాగా చూసుకో. జిరాఫీ అంటారు. జిరాఫీ. జీబ్రా బోర్డు లేదురా అక్కడ, తీసేవాళ్ళంటారు కొంచెం. ఇప్పుడు జిరాఫీని జూమ్ చేయాలి. జిరాఫీ బోర్డ్. ఎస్, జిరాఫీని జూమ్ చేద్దాం. చాలా బాగుంది కదా జిరాఫీ. దాని అంటే అయితే పెరిగిసంత బాగుంది. మనం వేరే జిరాఫీ, ఇట్స్ జిరాఫీ. డల్నెస్ చేద్దాం. హియర్ ద జిరాఫీ. ప్రేమికులు వస్తున్నారు. వచ్చారో ధీరా ధీరా ధీరం. చూడవే ఎక్కడైనా ఇలా ఉందా? బాగుంది. జీబ్రాను చూసాక జీబ్రా ఎక్కేద్దామన్న ఆలోచన వచ్చింది, కానీ దాని పక్కకు వెళ్తే దాని కాలు మునికంతా కూడా నేను ఉండనేమో అని అర్థమైంది. సో అందుకే కొంచెం నా సైజుకు తగ్గట్టు ఎక్కడైనా జీబ్రా ఉంటుందేమో అని బాగా చూసా ఈ జూ పార్క్లో. మొత్తం చూసాక నాకు ఒక 2 జీబ్రాలు కనిపించాయి. ఆ 2 జీబ్రాల పక్కన నా స్టంట్ ఎలా ఉందో మీరు కూడా చూసింది. ఆ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో నాకు కూడా కామెంట్ చేసింది, చూసేస్తా.
సీతనైతే ఆ జింక కావాలి అనేవాడిని. నువ్వు వెళ్ళి తెస్తావా రామా? ఈ వీడియో తీరా పరిగెట్టి తీసుకొని వస్తాను. చూడరు ఎన్ని ఉన్నాయా. బా 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 బా. ఇదేదో పెట్ట ఉందంటారు ఇట్లా, చూద్దాం. నా చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ వీడియో చాలా ఎక్కువరా. ప్లేస్ బాగుంది. నాకు ఎవడన్నా నాతో చెప్పరు, దుద్దుకొని వస్తున్నారు. నాకైతే ఓపిక లేదు గాయస్. మనడు వద్దు వద్దు అంటుంటే తీసుకొచ్చేస్తున్నాడు. గంట అయిందా అన్న? మనం వచ్చి అరగంట అయింది. ఏం లేదు, మనోడు తీసుకెళ్తానంటున్నాడు. ఎటు తీసుకెళ్ళిన దారిలే కనబడుతున్నాయి కానీ. ఇది కదా గాయస్ చూసారా ఇప్పుడు పికాక్ నెమలిని ఇప్పుడు చూస్తున్నాం. నాట్యం చెయ్యమ్మా. ఏ పోతాలా? అరే పోనీ అరే ఒకసారి రియట్ అయ్యిందన్న. ఇది ఒక నెమలి. చూసావా ఈ నెమలి? చూసావా డిఫరెన్స్ ఆఫ్ నెమలి? కనిపించట్లేదురా. లైట్ లైన్ వేయచ్చు కదా. అదే కదా. లేదు ఇది దగ్గర కొంచెం. ఇది పెట్ట నెమలి. ఈ నెమలి చూసావా? ఇది కొంచెం దగ్గర ఉంది. చాలా బాగున్నాయి బ్రో నెమలి. కాకపోతే అందరు నెమలి కళ్ళు కోసారు. చూసావా కోసారో? ఓ ఉన్నాయి బ్రో. అవి మగవి ఆడవి. అవి నాట్యం చేసినప్పుడు ఇలా ఇప్పుతాయి కదా. హే ఒక్కసారి ఇప్పొచ్చు కదా. భలే ఉన్నాయి. భలే ఉంది కదా. షైనింగ్ ఎలా తెలిసేస్తుంది నెమలి కదా. పారిపోతే మంచి వస్తుంది. కరెక్ట్ డోర్ దగ్గర ఉంది చూడు. అరమ్మ ఒకసారి. అందాల రాక్షసివే. నెమలి నాట్యం చేసినట్టు ఉంది అంటారు కదా. అప్పుడులో ఇదేనే మన సైడ్ ఉండేవిరా నెమ్మలు. ఎందుకులే ఉండేవి మన సైడ్. చూసాం అప్పుడు పెంచోళ్ళు కానీ చచ్చిపోయి. పూర్ణపాడు ఉండేవి. ఇవి వచ్చి వరుస చాలా బాగున్నాయి కదా. చిన్నప్పుడు నెమల కళ్ళు కోసం రక్తాలు చిందించాం. అదంతా ఓకే కానీ నెమల కొన్ని బుక్లు పెడితే పిల్లలు పెడతాదని వాళ్ళరా. దానికి ఇంకా నిజంగా పెట్టేద్దేమో అనుకుని వాటర్లో తడిపోదాం. నిజంగా పెట్టేద్దేమో అనుకొని నేను నెమల కొండ చూస్తే మాత్రం కొండ వైపు చూపిస్తే మాత్రం నడుచుకెళ్ళిపోద్దాను వాళ్ళరా. వెళ్ళిపోద్ది అనుకుని అప్పట్లో ఎంతలా ఫీల్ అయిపోయాను. ఆ సోదిని కూడా అంత వండర్ఫుల్ గా వెళ్ళాం చూసావా. అది వైట్ నెమల వైట్ పికాక్స్ అంట. చూద్దాం. మీరు ఎప్పుడైనా చూసారా? నైస్. వావ్ నైస్. వైట్ పికాక్. తిరిగే మా సబ్స్క్రైబర్లు మళ్ళీ నమ్మరు. తెల్ల నెమలి అంతే. మ్యాన్ గూజ్ బంప్స్. ఓర్ని ముసలిది అయిపోయిందిరా ఇది. అందుకే వావ్
అన్న మరి అదేదో అది కూడా అలాగే తీసేస్తేనా బా ధరములు పెట్టరాదు తిండి ఓకేనా? పెట్టకూడదంటరా. ఓకేనా? ఉమ్. అన్నీ ఒకటే గాయస్ అన్న. యాక్చువల్లీ కంచి ఉంది, కంచి దగ్గరికి వెళ్ళి తీస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ ఒకటే వదిలే. ఇవన్నీ పికాక్సే, చాలా బాగున్నాయి. బోర్డు ఏం పెట్టలేదురా, అడవి కోళ్ళ నార్మల్ కోళ్ళ అని. నాకు తెలుసు అడవి కోళ్ళ అయ్యి ఉండదు. హలో ఇక్కడే గాయస్, ఉన్నాయి. మీకు ఒక ఇప్పుడు అరుదైన జంతువుని చూపిస్తాను. ఓకేనా? చాలా అరుదు. ఊరిని పెంచడం బోర్డు కూడా- కూడా లేదురా, ఏటని చెప్తామంతే. ఇది కూడా గాయస్ చూపించే చూడండి. బోర్డు లేదురా. నన్ను చూపిస్తావేరా, అరుదైన జంతువు అది. వాళ్ళ స్నేహితులు. ఏట్రవి నాకు అదే డౌట్గా ఉంది, ఏంటవి? గుర్రం పిల్లల్లా కనిపిస్తున్నాయి, గుర్రం కాదు. గుర్రం కాదు, కానీ కొమ్ములు ఉన్నాయి. అలాగని జింకలు అనుకుందామంటే జింకలు కాదు. ఏట్రవి మీకేమైనా తెలుసా గాయస్? తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఒక అరుదైన జంతువు ఉంది. ఈ జంతువు పేరు నాకు తెలీదు. సేమ్ ఇవేరా అవి కూడా. నీలగాయ అంట. నిల్గాయ్ చూద్దాం. సేమ్ ఇవి సేమ్ అవి ఇవి ఒకేలా అనిపిస్తుంది. చూడ మూతి చూడు, ఇది దీనికి మూతి పెట్ట. యాక్చువల్లీ ఆ కొమ్ములు కూడా అట్లానే ఉన్నాయి. దీని మూతి పెట్టు, జింక మూతిలా ఉంది కానీ జింక కాదు. కొమ్ములు ఉన్నాయి, కానీ కొమ్ములు. మేక కొమ్ముల్లా ఉన్నాయి కానీ మేక కాదు. దిస్ యానిమల్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్. చూడడానికి అన్ని జంతువుల్లా ఉంటుంది కానీ అది అన్ని జంతువులు కాదనమాట. ఎందుకంటే చూడాలి మేక కొమ్ముల్లాగా ఉన్నాయి కానీ మేక కాదు. జింక మూతిలాగా ఉంది కానీ జింక కాదు. ఇదేంటిది? ఆవుల్లా ఉంది కానీ ఆవు కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ రేర్ పీస్ ఆఫ్. కానీ ఒకటి మాత్రం నిజం, అది మొత్తం నీలాగే ఉంది. అది నాది దాన్ని కాదు, చూసినప్పుడు నువ్వే నీది. గుర్తొస్తున్నావు. జింక పిల్ల అవే అనుకుంటా మేబీ. ఆ గుడిసెలా. గుడిసెలు. ఫస్ట్ టైం ఒక దుప్పుని ఇంకో దుప్పుని చూడడం. ఎన్ని జంతువులు రా, నన్నే పోలుస్తావా? చూడు ఎన్ని ఉన్నాయా. గుంపులుగా వచ్చేవాడేరా, సింహం సింగిల్ గా వస్తుంది. అలా చూసాం సింహం, మరి గుంపులు నువ్వే వస్తావా? ఏంట్రా ఎన్ని ఉన్నాయి. లొకేషన్ చూడు. అన్నా మంచి పోజ్ పెట్టావన్నా. తోలు తీర్చావన్నా పోజ్ మాత్రం. నువ్వు ఆపన్నా, నువ్వు ఓపిక లేదన్నా నాకు. నువ్వు చేసిందంత ఇలాగే. మర్రి చెట్టు అట్రాక్షన్ అసలు. గజ్జి చూసినట్టు ఉన్నాయి. చెప్పు
ఇదన్నా ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం ఉమ్, మొత్తం ఇట్లా వెళ్ళి ఆ వేవ్ ప్రకారం ఆ చివరికి వెళ్ళి ఉమ్, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడంటే ఇక్కడ కాదులే, ఇక్కడికి ఈ డియర్ దగ్గరికి వచ్చాం. ఉమ్. చూస్తున్నారు కదా, అదిగో డియర్స్. చూపించటం చూసావా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం అంటున్నాను, ప్రెసెంట్ ఇక్కడికి వచ్చాం. ఇంకొక 2 యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి. వాటి రెండు ఇంకో మూడు మూడు ఎక్కడ ఉన్నాయి? ఆ మధ్యన ఆవు ఉంది కదా. అదే బర్డ్స్ అంటున్నా. యానిమల్స్ 2 ఉన్నాయి, ఇంకొక బర్డ్స్ ఒకటి ఉన్నాయి. అవి క్లియర్ చేస్తే మొత్తం క్లియర్ అవుద్ది. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో మొత్తం. అవి కూడా చూడలేదు కదా, చూసాక చెప్దాం. అడుగు పందులు అన్న, ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ బోర్డు పెట్టాలి కదా అన్న. ఈ నన్ను వేసుకుంటాడు. అన్న నిన్ను నేను ఏమైనా అందనా చెప్పు. మరి ఏం చేస్తా, ఎంతకి ఏదైనా చిన్నపిల్లల ఇక్కడ రీల్స్ ఏ చేసేద్దామా? సెకండ్ ఛానల్ది, సెకండ్ ఛానల్ రీల్ చేసేద్దామా? ప్లేస్ బాగుంది. బాగుందా? సో గాయ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆడియో పొందులో తెలియదు, ఊర పొందులో తెలియదు. బట్ ఒకటి మాత్రం నిజం, పందికి మాత్రం చూస్తున్నాం. పందినే చూస్తాను. పంది ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? ఆల్రెడీ పందినే చూపించాను. చూడండి గాయ్స్, ఇవైతే ఆడియో పందులు కానట్టుగా ఉన్నాయి. అన్న మన ఊర్లో పందులు కూడా ఇలాగే ఉంటాయి అన్న. ఊర పందులు ఇవి. కష్టపడి అడుగు పందులు అన్నారు కదరా. అడవి పందులు అడుగు పంది కూడా ఇలాగే ఉంటుందిరా. ఇలానే ఉంటాయి, బట్ ఏంటంటే వాటి కూరలు ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఉంటాయి కాదు, ఇదే అడవి పందిలాగే ఉంది. మూతి చూడ మరి మన పంది కన్నా దారుణంగా ఉంది. యా బ్రో, అడవి పందులే అంట. అడవి పందులే. అడవి పందులే, ఎస్. అడవి పంది. ఏంటది? అడవి పంది స్మెల్. నీకు అలవాటే కదా, నీ స్మెల్ నువ్వు చూసుకున్నప్పుడు ఎందుకు అట్లా ఇబ్బంది పడుతున్నావు నాకు ఇటు అర్థం కావట్లా. దారుణంగా ఉంది బాయ్ స్మెల్. బ్రో నువ్వు అడవి పంది తింటావు కదా, నిజం చెప్పు. తింటానరా. నాకు అస్సలు అమ్మో వాంతి వచ్చేస్తుంది. ఎత్తే మాత్రం పందికొకలా తినేస్తారా? అంత సీన్ లేదు, వద్దు అంత వద్దు. సీన్ లేదు. మామూలు కోడి మాంసం అని చెప్పి పంది మాంసం అయితే తినేస్తావు, మళ్ళీ చెప్తావరా? ఈ గురించి నాకు అదే సబ్స్క్రైబర్లో చూసినవు కొంతరనే కదా. చూడు నా సేమ్ నీలాగా ఉంది అది. చూడు ఒకసారి ఇచ్చుడు. స్నానం చేయకుండా నువ్వు 2 రోజులు ఉన్నావు అనుకో, సేమ్. అవును, ఈరోజు ఎవరు స్నానం చేయలేదో బాగా తెలుసు గాయస్. మీరే ఆలోచించండి, ఎవరు చేయలేదో ఎవరు చేశారో అని. ఓకేనా? చూస్తాం అంతా చూస్తాం. అన్న స్టెప్లు ఇయ్యన్న మన సబ్స్క్రైబర్ల కోసం వద్దన్న, అన్నా, ప్లీజ్ అన్న. వద్దన్న, మాకేటొచ్చన్న డాన్స్. ఏదో ఇడ్లీ తినిపిస్తున్నాను కావాలని తింటున్నా. మాకొద్దన్నమ్మో, నీ ఇడ్లీలకు ఒక దండం అయ్యో. అన్నా డ్రింక్ పోనీ పాడైపిస్తాను. బాబుకి ఇప్పించావన్న, ఒక వాటర్ బాటిల్ ఇప్పించావంటే అడవి మొత్తం తిప్పిస్తున్నాం. అడవిలో అరుపులు అన్న, నీకేం తెలుసా? సినిమా చూసావు లేదా? లేదన్న, అడవిలో చూడలేదు. అరుపులు. తెలుసు కదా నీకు. ఓ నో, తెలిసి కూడా నువ్వు అలా అంటుంటే కొంచెం అవునన్నా బాధాకరంగా ఉందన్న. అవునన్నా, అసలు ఎలాగన్నా అలాగ నువ్వు ఆ డెడికేషన్ పుట్టుకతో అంతా పుట్టుకతోనే. పుట్టుక. ఓ అప్పటికి చెప్పింది అన్న మీ అమ్మ, అడవిలోనే పుట్టాడు వీడు కూడా. మన గురించి మనం చెప్పుకోకూడదు. ఓ షట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ రేర్ పీసెస్ ఆఫ్. చేయరా నాయనా నువ్వు. అన్న ఆ చెట్టు చూడు ఎలా పడుతుందా? భలే ఉంది కదా. రిజల్ట్ ఎలా ఉందా? ఏటా బాహుబలి ఎద్దుల్లా ఉన్నాయి అవి కదా. చూడు ఒక్కొక్కటి ఎంత బదిలిస్తుందా. అన్నిటికన్నా ఇలా జూమ్ అవుట్ చేస్తే దుప్పెలా పాకలో వేస్తాడు చూడు, భలే ఉంది పాక. భలే ఉంది కదా, వాటికి నీడగా.
హాయ్, వెల్కమ్ టు దుప్పి దుప్పే. ఏట్రా మందకు మంద అంతా ఇక్కడే ఉంది. అవి చూడడానికి మల్లెపూల్లా ఉన్నాయిరా. ఈ కాకిని కూడా తీరా తర్వాత. అడవిలో కాకి. నాన్నకు ప్రేమతో ఈ సంవత్సరంలో వచ్చేసే నా పెట్టెలు చూపిస్తాం. ఈ పెట్టెలు అన్ని బర్డ్స్ అనే అనుకోండి, ఎందుకంటే మనకు పేర్లు తెలియవు. అయ్యా బ్రో, బట్ మనకు పేర్లు తెలియదు కాబట్టి చూపించడమే. పెట్టలని భలే ఉన్నాయిరా, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇదేంటి ఒకటే ఉంది అలా ఉన్న. ఏ రామచిలక పేరేటి వెరైటీ ఉంది ఇక్కడ. అలా సైడ్ ఉన్నాయి చూడ. వాళ్ళన్నిటికీ కామన్. వావ్, రామచిలక మాట్లాడచ్చు. హాయ్ హాయ్. బోన్లో బంధించారా పాపం రా రామచిలకల్ని. ఇదేంటిది కన్నం ఇటు నుంచి వచ్చేయడానికా? అప్పటికి రోజు పని చేసుకోవాలన్న. దీన్ని చూడరా, ఇసుక కట్టారు. బాగుంది. వ్యూ పాయింట్ చాలా చక్కగా ఉంది కదా. కూర్చోవచ్చు కదా ఒకసారి. చూడు బెంచ్ ఎంత ఫ్రీగా ఉందో. గైస్, మీరు కూడా ఇప్పుడు రావాలంటే ఈ పార్క్కి విజిట్ చేయండి, ఓకేనా? రావాలంటే విజిట్ చేయాలా? ఎందుకు విజిట్ చేయాలో చెప్పు. ఎందుకంటే ఇక్కడ చూడడానికి చాలా అంటే చాలా ఎక్కువ బాగుంది. మనకన్నా మంచి జంతువులు ఉన్నాయి అంత. నచ్చారన్న. ఓకే అన్న, మనం ఇప్పటికి ఈ జూకి వచ్చి 2 hours 3 hours అవుతుంది. ఓకే, మీకు ఎలా అనిపించింది జూ? నాకైతే లైఫ్లో మర్చిపోలేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా జూకి వెళ్దాం అని అనుకున్నా, కానీ ఒక్కసారి కూడా వెళ్ళాను. నేను లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి. అంటే లైక్ యానిమల్స్, లయన్స్ మొత్తం అవన్నీ చూసాక, ఎలిఫెంట్స్ మొత్తం అన్నీ చూసాకల్లా చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అనమాట. ఇంతవరకు లిటరల్లీ చెప్తున్నా, చాలా హ్యాపీనెస్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ రావచ్చు, లవర్స్ రావచ్చు, అండ్ రిలేటివ్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కూర్చోడానికి. చిన్న చిన్న పిల్లలకైతే చాలా మెమరబుల్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు అనమాట. అంత దినిగా ఉంటుంది, అంత చాలా బాగుంటుంది. చూడడానికి చాలా పార్క్స్ ఉన్నాయి, మొత్తం సో మెనీ టైప్స్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి. మరి మీకు నచ్చిన పాము కనిపించలేదని ఫీల్ అయినట్టున్నారు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్న. మన ఇలాంటి
ఇప్పుడు ఎందుకు ఆ పాము గురించి చెప్పండి. యాక్చువల్లీ నేను ఏదైనా భయపడను, బట్ ఏంటంటే ఒక్క పాముకు తప్పనమాట. పాము అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం అనమాట. మరి ఎందుకో తెలియదు, బట్ అంతే అది. మనకు పాములు అంటే చాలా ఇష్టమేమో కదన్న నీకు. అలా ఎవరు చెప్పారు? అలా ఎవరు చెప్పారు చెప్పు నీకు అసలు? మరి నీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యో, నీ ముఖంలో హ్యాపీనెస్ ఎలా ఉంది? హ్యాపీనెస్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను అనుకుంటున్నా. ఎందుకంటే చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి ఆశ ఉండేది అనమాట, ఇలా జూకి వెళ్ళాలి చూడాలనుకుని. ఎందుకంటే చాలా మంది అనుకుని ఉంటారు, కామెంట్ సెక్షన్లో కూడా చేసి ఉంటారు, ఇంతవరకు జూ చూడలేదేంట్రా, ఇంతవరకు జూకి వెళ్ళలేదేంట్రా, పులిని చూడలేదా, మేకను చూడలేదా, కుక్కను చూడలేదా. అలాంటి కాదులే, జస్ట్ కిడ్డింగ్ అనమాట, జస్ట్ చెప్తున్నా. అంటే ఉంటాయి కదా జిరాఫీ, జీబ్రా, మొత్తం అవన్నీ అలాంటివి చూడలేదేంట్రా, ఇంకా ఇంత ఏజ్ వచ్చింది అనుకుంటారు. బట్ ఏంటంటే వన్స్ ఒక మిడిల్ క్లాస్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఇంకోటి వదులుకోవాలి, అట్లా అనమాట. ఇలా వచ్చాను, జస్ట్ చూశాను. అంటే ఎప్పటి నుంచో అనుకుందాం, వెళ్దాం అని అనుకున్నాం, బట్ ఏంటంటే అంత దీనికి అవ్వలేదన్నమాట, అంత తీరిక లేదనమాట. అంటే ఎప్పటి నుంచో వెళ్దామని ఆశ. సో గాయస్, మీకు వీడియోస్ అవన్నీ నచ్చే ఉంటాయి, నచ్చిందని అనుకుంటున్నా. బట్ ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వేస్ ఉంటాయి. ఆ వేస్ ఏంటో, ఎలా రావాలో, ఎలా విజిట్ చేయాలో ఒకసారి తెలుసుకుందాం. మీరు వైజాగ్లో ఫస్ట్ టైం జూ పార్క్ వస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ జూకి విజిట్ చేయడానికి కావాలనుకుంటే, ఇప్పుడు ఈ జూకి రావడానికి 2 వేస్ ఉంటాయి. హనుమంత వాక్ అంటే కాంప్లెక్స్ నుంచి హనుమంత వాక్ సైడ్ వచ్చి, హనుమంత వాక్ సైడ్ ఈ జూ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. మీరు ఇలా ఎంట్రన్స్ అయ్యారంటే బ్యాక్ సైడ్ నుంచి ఆఫ్ గేట్ ఉంటుంది అనమాట, అది బీచ్ రోడ్ సైడ్ ఉంటుంది. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి వచ్చే వేలో కూడా అనుకుంటే మాత్రం మీరు బీచ్ రోడ్ నుంచి జూ పార్క్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ బీచ్ రోడ్లో ఆ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ మీరు ఈ బీచ్ని విజిట్ చేస్తారు కాబట్టి చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది. సో మీకు 70 రూపీస్ పెట్టారంటే ఒక పర్సన్కి చాలా బెస్ట్ ప్రైజ్ అది. ఎందుకంటే ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. మీరు చాలా వరకు మన ఇండియాలో లేనివి బయట నుంచి తీసుకొచ్చిన యానిమల్స్ కూడా ఉంటాయి. సో ఆ యానిమల్స్ని చూడడానికి మన ఈ 70 రూపీస్ అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా ఖర్చుతో కూడింది. ఎందుకంటే ఒక ఏనుగే ఎంత తింటుందో మీకు తెలుసు. అలాంటివి ఇక్కడ 4-5 ఏనుగులు ఉన్నాయి, అండ్ జిరాఫీస్ ఉన్నాయి, జేబ్రాస్ ఉన్నాయి, డియర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే ప్యారెట్స్లో చాలా రేర్ ప్యారెట్స్ అంటే మకోవా ఇలాంటి ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా పీకాక్స్ ఉన్నాయి, ఇంకా క్రొకోడైల్స్ ఉన్నాయి, ఇంకా తాబేళ్ళు, అందులో కూడా ఒక 2-3 బ్రీడ్స్ ఉన్నాయి. అలానే స్నేక్స్ ఉన్నాయి. ఇలా చాలా రకాల యానిమల్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు జూని విజిట్ చేయాలనుకుంటే మన వైజాగ్లో కొంచెం బెటర్ ఉన్నాయి. అంటే హైదరాబాద్లో కూడా సేమ్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ కూడా సేమ్ అవే యానిమల్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం కొన్నిసార్లు మీకు ఆన్ రోడ్లో వెళ్తున్నప్పుడు డియర్స్ అనేవి మనకి ఆన్ వేలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ యానిమల్స్ వచ్చేటప్పుడు మనకి కొంచెం అడ్జస్ట్మెంట్తో ఉంటాం అనమాట. మేము వచ్చేటప్పుడు ఒక డియర్ని చూసాం, కానీ వీడియో తీసే టైంకి అది వెళ్ళిపోయింది లోనికి. ఆ వీడియో మేము షూట్ చేయలేదు. అండ్ మీకు బీచ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మీకు చూపిస్తూ ఉంటా లాస్ట్లో, సో వీడియోని చూడండి. ఇక్కడ మంచినీటి కేంద్రం కూడా ఉంది. సో మీకు ఫ్రెష్ వాటర్ కావాలనుకుంటే ఇలాంటి ప్లేసెస్ బాటిల్తో తాగండి. మన దగ్గర బాటిల్ లేదు కాబట్టి నీళ్ళే తాగేద్దాం. క్రీమ్ వాటర్ అయినా వాటర్ ఎలా ఉన్నాయి? చాలా చల్లగా ఉన్నాయి. మీకు ఫస్ట్లో చెప్పానే సైకిల్ రెంట్కి తీసుకొని జూ మొత్తం చూడొచ్చు అని. సో వీళ్ళు ముగ్గురు తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు ఈ వెహికల్ని మనం సేమ్ రెంట్ కట్టుకొని మనం ఈ వెహికల్ని బుక్ చేసుకుని మనం జూ మొత్తం విజిట్ చేయొచ్చు. దాంతోపాటు మనం కార్కి మనీ పే చేస్తే కార్ను కూడా అలౌ చేస్తారు. సో కార్తో అయినా మనం తిరుగుతూ జూ మొత్తం చూడొచ్చు. కానీ ఇవన్నిటికన్నా మనం బై వాక్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఏ దుప్పే జింక దుప్పని అనుకుంటాను. ఏం కాదు దానికి
వెనక్కి కొంచెం దాని జుత్తు ఏదో సూదిలా వెళ్ళారా. ఫ్రీ బర్డ్ లా తిరుగుతుంది. ఇందాక చెప్పినందుకు కరెక్ట్ దొరికిందిరా. నిజమే. చూద్దాం. అండ్ ఫైనల్లీ 100% ఛార్జింగ్తో వచ్చి 5% ఛార్జింగ్తో బయటకు వెళ్తున్నా. అండ్ 5% కూడా ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్ని రికార్డ్ చేశాడు. సో మొత్తం వీడియో షూట్ చేసి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. అండ్ వీడియో వచ్చేసరికి టైం పట్టచ్చు, బట్ చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం వ్యూ ఎలా ఉందో అనేది చూసేయండి. నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పన్నా. ఏంటన్నా వాటర్ దొరికితే ఎలా ఉంటుందా? తినన్నా నువ్వు.